శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, నేను ఎప్పుడు 2-3 ఆలోచనలతో సతమతము అవుతూ ఉంటాను. ఏ చిన్న పని చేయాలన్నా కూడా ఎంతగానో ఆలోచిస్తాను. నా సమస్యకు ఏదైనా పరిష్కారం చెప్పగలరా? ఇది వీరి ప్రశ్న. జాగ్రత్తగా ఒక్కసారి ప్రశ్నను గమనిస్తే సోదరుడు అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, నేను ఒక పని చేయాలంటే అనేక రకాల ఆలోచనలతో సతమతమవుతూ ఉంటాను. అంటే 2-3 రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందులో ఏది చేయాలో తెలియదు. ఇది ఒక సమస్యగా ఉంది. దీన్ని ఏమైనా దీని నుంచి బయటపడాలి చెప్పగలరా, అంటే పరిష్కారం చూపగలరా అని. కానీ నిజంగా ఇక్కడ పరిష్కారం అనేది ఏం లేదు. మనిషికి ఆలోచనలు ఎక్కువ వస్తాయి. అంటే ఒక విషయం మీద నిర్ధారణ ఉందనుకోండి. ఇప్పుడు సపోజ్ బ్యాంక్ వెళ్ళి నేను డబ్బులు డ్రా చేసుకురావాలి అని కరెక్ట్గా బ్యాంక్ ఉంది, బ్యాంకులో అకౌంట్ ఉంది, అందులో డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు నేను వెళ్ళి తెచ్చుకోవాలి, లేదా ఏటీఎంలోంచి డబ్బులు తీసుకోవాలి. అప్పుడు 2-3 రకాల ఆలోచనలు రావు. ఆకలేసింది భోజనం చేయాలి, 2-3 రకాల ఆలోచనలు రావు. అలా నిర్ధారించినటువంటి పనులకు 2-3 రకాల ఆలోచనలు రావు. ఊహాత్మకత, భవిష్యత్తులోకి వెళ్ళే విషయాలకే, అంటే ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, ఇంకా ఎన్ని రకాలుగా చేయొచ్చు అన్న వాటికి 2-3 రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే సపోజ్ ఎవరైనా మామూలుగా చిన్న విషయం, మన ఎవరో అప్పు అడిగారు, వాళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళు, క్లోజే, ఇస్తారు అన్న నమ్మకం ఉంది. కానీ డబ్బులు కదా ఎవరేమో అని అనిపిస్తుంది. ఏమో డబ్బు ఎవరినైనా ఎలా అయినా మార్చేయచ్చు అని ఉంది. అలానే డబ్బుతో నాకు అవసరం ఉంది, మరి అన్న టైంకి అన్న గడువుకి ఇస్తారో లేదో అన్న ఆలోచన వస్తుంది. మళ్ళీ ఇంకో పక్క నుంచి పర్వాలేదు, మన దగ్గర ఉంది కదా, ఎలాగో దాచుకున్నాం కదా, ఇంకా కొంతకాలం దాంతో ఉపయోగం లేదు కదా, ఇప్పుడు ఇచ్చి వాళ్ళని ఆసరాగా, అంటే వాళ్ళకి ఆపదగా ఆదుకోవచ్చు, వాళ్ళకి మేలు చేయొచ్చు, సహాయపడవచ్చు అని ఉంది. ఇలా అనిశ్చిత పరిస్థితులు అనేవి మనిషి జీవితంలో ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అవి భవిష్యత్తు ఊహల్లో ఉంటాయి. ఎప్పుడు భవిష్యత్తు కూర్చిన చింతనలో అవి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ అనారోగ్యం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. అసలు అనారోగ్యం రాగానే ఇది నాకు ఎందుకు వచ్చింది అని అనేక ఆలోచనలు వస్తాయి. ఇదేమయ్యి ఉంటుంది అని. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ నిర్ధారించే వరకు అనేక ఆలోచనలు ఉంటాయి. నిర్ధారించిన తర్వాత కూడా డాక్టర్ సరిగా నిర్ధారించాడో లేదో అనేటువంటి అనేక అనుమానాలు ఉంటాయి. మళ్ళీ అన్నీ అయిపోయి డాక్టర్ మందులు రాసి ఇచ్చినాక ఆ మందులు వాడుతుంటే ఈ మందులకి జబ్బు తగ్గుతుందో లేదో, మళ్ళీ వీటికి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని అనేక అనుమానాలు ఉంటాయి. ఇవన్నీ ఆ మందులు వాడి జబ్బు తగ్గిందనుకోండి, అనుమానాలన్నీ ఎగిరిపోతాయి. ఎందుకని ఇవన్నీ నిజాలే, ఇవి అనుమానాలు కాదు, ఇవన్నీ నిజాలే. ఇది ఇలాగే ఉంటుంది. ఒక్కొక్కసారి అలా జరగచ్చు, ఇలా జరగచ్చు. ఇక్కడ ఏంటంటే ఇది మనిషి యొక్క ఆలోచన సరళి విఘ్నత. అంటే మనిషి తనలో ఉన్నటువంటి ఆలోచనను పదును పెట్టుకోవడానికి భవిష్యత్తులో ఉన్నటువంటి లేదా జరుగుతున్న విషయంలో ఉన్నటువంటి అనేక విషయాలను, అందులో మంచులను చెడులను, ఎన్ని రకాలుగా అది జరగచ్చు, ఎన్ని రకాలుగా అది అవ్వచ్చు అనే విషయాన్ని మొత్తంగా విశ్లేషించి చెబుతుంది. అంతే లోపల శక్తి. దాని బుద్ధి అంటారో, మనసు అంటారో, అనుమానం అంటారో, ఏదో మీ ఇష్టం. భయం అంటారో, బాధ అంటారో, దుఃఖం అంటారో, సమస్య అంటారో. కానీ ఇదే విషయము, అంటే ఇలా అనేక ఆలోచనలు పుట్టడం, ఒక విషయం నుంచి ఈ విషయం ఇన్ని రకాలుగా అవ్వచ్చు, ఎన్ని రకాలుగా జరగచ్చు, ఎన్ని రకాలుగా ఉండొచ్చు అనే దాంట్లో సాగిన వాళ్ళే సైన్స్లో పెద్ద పెద్ద సైంటిస్టులు అయ్యారు. ఆధ్యాత్మికతలో, ఆత్మజ్ఞానంలో పెద్ద పెద్ద ఋషులు, మహర్షులు అయ్యారు. ఇది ఇలాగే ఉంటుంది. ఎన్ని రకాల చర్యలు జరుగుతూ ఉంటే మనం ఒక చర్యని మొదలు పెడితే అని తెలుసుకున్న వాళ్ళు ప్రపంచంలో ఎన్నో ఆవిష్కరణలు చేశారు. అయితే అలా దాన్నే ప్రతి చిన్న విషయానికి భయంగా మలుచుకునేవాళ్ళు.
అంటే ఈ భయంగా మలుచుకోవడం అంటే అక్కడ భయం లేదంటే ఉంది. అనారోగ్యం వస్తే మరి భయం ఉంది. అసలు ఈ అనారోగ్యం నాకు ఎందుకు వచ్చింది, ఇది ఎలా తగ్గుద్ది, ఎలా సెట్ రైట్ అవుద్ది, అసలు డాక్టర్ సరిగ్గా చూశాడో చూడలేదో, వైద్య పరీక్షలు అనేక సార్లు తప్పులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అంటే నిజంగా నాకే జరిగింది. మాకు తెలిసినటువంటి ఒక ఆయన స్నేహితుడు ఇంట్లో ఆయన సింకును కొడుక్కుంటున్నాడు. ఆ సింకు ఊడిపోయి ఆయన కాలు మీద పడిపోయింది. ఆ కాలంతా దెబ్బ తగిలి రక్తం వస్తుంది. ఆయన నాకు వెంటనే ఫోన్ చేశాడు. ఆయన కొంచెం పెద్ద వయసు, తెలిసిన ఆయన కొంచెం పెద్ద వయసు. ఆయన ఫోన్ చేయగానే వెంటనే నాకు తెలిసినటువంటి హాస్పిటల్, అక్కడ తెలిసినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి నేను వెంటనే ఫోన్ చేసి చెప్పాను, ఫలానా ఆయన వస్తాడు, కొంచెం చూపించండి అని. అది ఏమైనా పర్వాలేదు, ముందు ఇమీడియట్గా చూపించండి అని. వాళ్ళు చూపించారు. అంతా అయిపోయింది. ఆయనకి ట్రీట్మెంట్ చేశారు, కట్టుకట్టారు, మందులు ఇచ్చారు. ఇచ్చినాక నేను చెప్పిన ఆయన నాకు ఫోన్ చేశాడు. ఏంటంటే, ఏమండి మీరు పంపిన ఆయనకి ఇంకా విషయం చెప్పలేదు, కానీ మీకు చెబుతున్నాము, అసలు ఆయనకి చెప్పాలో లేదో కొంచెం చెప్పండి, ఆయన కంగారు పడతాడేమోని. ఆయనకి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఆయనకి ఎయిడ్స్ ఉందని బ్లడ్ టెస్ట్లో వచ్చిందండి అని. ఆ విషయం చెబితే ఆయన అసలు బుర్ర పీక్కు చచ్చిపోతాడు, అప్పటికే పెద్ద వయసు ఆయన. ప్లస్ ఆయన నాకు తెలుసు అసలు ఆయనకి ఎయిడ్స్ వచ్చే అవకాశమే లేదు. అంటే మంచి వ్యక్తి. సరే, వెంటనే నేను చెప్పిన వాళ్ళకి చెప్పాను, ఆయనకి చెప్పకండి, మీరు ఆయనకి మందులు ఇచ్చి పంపించేయండి ఇంటికి. మళ్ళీ ఆయన్ని రేపో ఎల్లుండో పంపుతాను, ఇంకోసారి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయండి. నేను ఏదో వేరే కారణాల చేత రమ్మన్నారని చెప్తాను, మీరు కూడా ఇప్పుడు పంపేటప్పుడు ఆయనకి మళ్ళీ రేపో ఎల్లుండో రావాల్సి ఉంటుందండి, ఒకసారి రండి అని చెప్పండి, నేను కూడా చెప్పి పంపుతాను. సరే, వాళ్ళు ఏదో చెప్పారు, మళ్ళీ రేపో ఎల్లుండో రండి అని. నేను కూడా వెళ్ళమని చెప్పాను. ఆయన వెళ్ళాడు. ఆయనకేం తెలియదు, ఏదో కట్టుకట్టారు, మందులు ఇచ్చారు, వేసుకోమన్నారు, అంతే. ఏం అవ్వలేదు, బాగానే ఉందన్నారు. అంటే మామూలుగా అయితే చిన్న దెబ్బ, అది తగ్గిపోద్ది. కొంచెం బ్లడ్ రావడం వల్ల కంగారు పడ్డాడు ఆయన. అయినా ఎవరో ఒకళ్ళు కట్టు అయితే కట్టించుకోవాలి. సరే, వెళ్ళింది చాలా పెద్ద హాస్పిటల్, ఫేమస్ హాస్పిటల్, వాళ్ళు ఏం పొరపాట్లు చేయరు. కానీ నిజంగానే ఎయిడ్స్ ఉంది అనేటువంటి అక్కడ బ్లడ్ టెస్టులు వచ్చింది. సరే, మరుసటి రోజు వెళ్ళాడు, మళ్ళీ టెస్టులు చేశారు, ఏమీ లేదు, అంత బాగుంది, నార్మల్గా ఉంది, చక్కగా ఉంది. ఇప్పుడు ఇది ఏమై ఉంటుంది, ఎవరిదన్నా జరిగి ఉండొచ్చు, ఎవరి రిపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు, ఏదో జరిగి ఉండొచ్చు, ఏదో మిస్టేక్ అనేది జరుగుద్ది. ఎందుకని మనుషులతోనే పొరపాట్లు జరుగుతాయి. అందరూ మనలాంటి మనుషులే, వాళ్ళేం దేవుళ్ళు కాదు. ఇప్పుడు అక్కడ వాళ్ళు చదువుకున్నారు, డాక్టర్లు, నర్సులు, ఆ కోర్సులు, అక్కడ ఆ ల్యాబ్ టెక్నీషియన్లు అన్ని చదువుకెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ మానసికంగా, శారీరకంగా మన ఫంక్షనింగ్ ఎలాగో వాళ్ళకి అలాగే ఉంటుంది. మనం ఎన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం, మనం ఎన్ని మర్చిపోతుంటామో, మనం ఎన్ని రకాలుగా గజిబిజి గందరగోళకు గురవుతూ ఉంటాం, వాళ్ళు అవుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా 1కి 2 సార్లు చూసుకోవాలి, కంగారు పడిపోకూడదు. ఇలా జరిగే అవకాశం ఉంది. జ్ఞానం అంటే ఏంటంటే మాయమైపోయి ఏదో ఒకే ఆలోచన ఎప్పటికీ వచ్చేసి మీ నెత్తి మీద చేయి పెట్టేసి మీకు కాస్త ఎంత విభూతి సృష్టించి ఇచ్చేసి మీ చేతికి తాళ్ళు తాయెత్తులు కట్టేసి అక్కడి నుంచి రావులే, ఒకే ఆలోచన వస్తుందిలే, వెళ్ళి హాయిగా పడుకో అంటే జరగదు. ప్రపంచంలో ఎవరికి ఒకటే ఆలోచన రాదు. ఒక పని చేస్తున్నప్పుడు అనేక ఆలోచనలు వస్తాయి. అయితే నిర్ధారించినటువంటి కొన్ని విషయాలకే ఒకటే ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఆకలేసింది, భోజనం చేయాలి, భోజనం పెట్టారు, తింటున్నాను, అది ఒకటే ఆలోచన. దానికి ఇంకేం 100 పనులతో పని లేదు. అక్కడ తిననా వద్దా, ఇప్పుడు తిననా వద్దా, కాసేపాకి తిననా, ఇప్పుడు తినొచ్చా తినకూడదా, ఇప్పుడు రాహుకాలమా లేకపోతే యమగండమా, లేకపోతే తిథి ఎలా ఉంది, అమృత గడియలు ఉన్నాయా లేవా, ఇప్పుడు తినొచ్చా తినకూడదా, అసలు వండి పెట్టేటువంటి నా భార్య కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, నా భర్త కానీ, లేకపోతే ఎవరైనా వంట మనుషులు కానీ అందులో ఏం కలపలేదు కదా, లేదా అది సరిగ్గా వండారు లేదో, అది నాకు తింటే సరిపడుతుందో లేదో, ఇలా నిత్యం లక్షల వందలు ఎవరికి పుట్టవు. ఒకవేళ అలా పుడుతున్నాయి అంటే మీకున్నటువంటి శారీరక, మానసిక, కుటుంబిక, ఆర్థిక, సామాజిక పరిస్థితులు బట్టి, మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను బట్టి మీకు ప్రతి చిన్న విషయం నుంచి ఎలా పడుతుంది అంటే అది ఒక రకమైన మానసిక వ్యాధిగా తయారైంది. దాన్ని వెంటనే డాక్టర్ చూపించుకోవాలి. కానీ సహజంగా అంత అవసరతలు ఏమి ఉండవు, అలా ఏం పుట్టదు. అన్నీ నిర్ధారించినట్టు వెళ్తాం. ఊరికి ఇప్పుడు బట్టలు వేసుకునేటప్పుడు అందరూ జనరల్గా
ఏ 10-15 జతలు ఉంటాయి అందరికీ. ఎంత తక్కువలో మధ్య తరగతికి వెళ్ళిపోతున్న వాళ్ళకి ఎవరికైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈ షర్ట్ వేసుకున్నా, ఈ ప్యాంట్ వేసుకున్నా, లేదా ఈ చీర కట్టుకున్నా, ఇది వేసుకున్నా, ఈ డ్రెస్ వేసుకున్నా అని 1-2 వెతుక్కుంటారు. అదేం పెద్ద విశేషం కాదు. అంటే ఆప్షన్లో ఉన్నప్పుడు మనిషికి ఆలోచన వస్తుంది, అంతే. ఏముంది అందులో? ఏమంటే నేను బట్టలకు కూడా జేబులో పెట్టుకునే కర్చీఫ్ కూడా 4-5 సార్లు ఇదే అదే అని మారుస్తూ ఉంటానండి అంటే, అక్కడ ఉన్నాయి కర్చీఫ్లు నీకు 40 ఉన్నాయి, అందుకని మారుస్తున్నావు. బట్టలు 15-20 జతలు ఉన్నాయి, అందుకని ఇది వేసుకొని అది వేసుకొని అనిపిస్తుంది. ఏముంది అందులో? ఇప్పుడు మనం ఒక 2-3 వాహనాలు కొనుక్కు పెట్టుకున్నాం అనుకోండి, ఇందులో వెళ్దామా అందులో వెళ్దామా అని ఉంటుంది. అంటే ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆలోచనలు ఎక్కువ అవుతాయి. నిత్యం చేసే రొటీన్ పనులు అయినప్పుడు సహజంగా ఆ పనిని ఒక నిర్ణయంతో ఒక విధానంలో చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు రోజు ఒక టైంకి కాఫీ తాగుతాం అనుకోండి, అందులో 100 ఆలోచనలే ఉంటాయి, కాఫీ తాగితూ వెళ్ళిపోతాం. రోజు ఒక టైంకి మలమూత్ర విసర్జనలు, అసలు ఒక టైం కాదు, మలమూత్ర విసర్జన చెయ్యాలి అని అనిపించింది అనుకోండి, దానికి ఆలోచన పనే ఉంది, హాయిగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. దానికి కొత్త కొత్త ఆలోచనలు ఎందుకు? కానీ చేయడానికి ఆలోచన కావాలి, చేయడానికైతే ఆలోచన కావాలి. మనం అసలు ఏ పని చేయాలన్నా కూడా మనకు ఆలోచనే కావాలి. ముందు ఆ విషయం తెలుసుకోండి. అంటే మన శరీర పనితీరును మీరు గ్రహించడం నేర్చుకుంటే మీలో నిదానంగా ఒత్తిళ్ళు, టెన్షన్లు, ఆదుర్దాలు, కంగారులు ఇవన్నీ తగ్గిపోతాయి. అంటే మన శరీర పనితీరు అంటే ఈ శరీరం ఎలా పనిచేస్తుంది, ఆ మనసు ఎలా తయారైంది, ఆ మనసు ఎలా పనిచేస్తుంది, ఆలోచనలు ఎలా పుడతాయి, ఈ భావాలు ఏంటి, జ్ఞాపకాలు ఏంటి, నేనన్న భావం ఏంటి, అహంకారం ఏంటి, ఈ సుఖదుఖాలకు కారణం ఏంటి, అసలు నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు పుట్టాను, ఎందుకు ఇలా బ్రతుకుతున్నాను, ఈ బ్రతికేటప్పుడు మనుషుల మధ్య ఎన్ని వ్యత్యాసాలు ఏంటి, ఎన్ని అభిప్రాయ భేదాలు ఏంటి, ఎన్ని రూపురేఖల భేదాలు ఏంటి, చివరికి మరణం ఏంటి, ఇదంతా కూడా ఒక వ్యక్తి యొక్క స్వీయ చదువు. మనం ఏం చేస్తున్నాం? డబ్బు సంపాదన కోసం బయట చదువులు చదువుకుంటున్నాం. అదేం తప్పు కాదు, చదవచ్చు. శరీర నిర్మాణం అంతా బయటకే ఉంది. ఇప్పుడు కన్ను బయటకే చూస్తుంది, చెవి బయటదే వింటది, నోరు బయటకే మాట్లాడాలి, నాలుగు బయట వాటినే రుచి తెలుసుకుంటుంది, చర్మం బయట వాటినే స్పర్శలు తెలుసుకుంటుంది. స్త్రీ పురుష శారీరక కోరికల్లో స్త్రీ పురుషుడు బయటే ఉంటారు. మొత్తం అన్నీ బయట నుంచే గ్రహించాలి. ఇది సామాన్య జీవితం. శరీరంతో జీవించడం సామాన్య జీవితం. దీనికి భౌతికం అన్నారు. అంటే ఇందులో ఏ విశేషతలు లేవు. ఎవరైనా ఇలా వెళ్ళాల్సిందే ఆ డబ్బు కోసం పడుగొట్టుకుంటూ. ఎందుకంటే ఇప్పుడు డబ్బు అనేది మనం మూల కేంద్రంగా పెట్టుకున్నాం కనుక డబ్బు కోసం పడుగొట్టుకుంటూ ఎవరి తాహతను బట్టి వాళ్ళు వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ ఇలా బ్రతకాల్సిందే తప్ప ఇంకో దారి ఏం లేదు ఇక్కడ. ఎవరికి దారి లేదు ఇక్కడ. అందుకని ఇది భౌతికం. ఎవరి ప్రయత్నాలు చేసుకోండి, అలా పోతా ఉండమే. కానీ ఈ ప్రయత్నాలు చేసేటప్పుడు కలిగేటువంటి భయము, ఆందోళన, సమస్యలను పరిష్కరించుకోలేకపోవటం, స్ట్రెస్, ఒత్తిడి, డిప్రెషను, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అన్నప్పుడు మనను మనం ఒక పరిమితిలో భావించుకొని మన శరీర పనితీరును గమనించుకోకుండా, మన మనస్సు పనితీరును గమనించుకోకుండా, మన బుద్ధి పనితీరును గమనించుకోకుండా, సృష్టి యొక్క విధానము, తీరుతెన్నులు తెలుసుకోకుండా, మన స్వీయత్వము అంటే మన కూర్చున్న సంపూర్ణత్వంగా మన ఎరుక మనం తెలుసుకోకుండా, సృష్టికి సంబంధించినటువంటి విషయాలు, నియమ నిబంధనలు, పద్ధతులు, విధానాలు తెలుసుకోకుండా అదే సృష్టిలో మనం ఈ శరీరంతో జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ రూల్స్, రెగ్యులేషన్స్ మనకేం తెలియదు. అంటే ఇది ఎలాంటిదంటే ఇప్పుడు ట్రాఫిక్లో రోడ్డుకి ఎడం వైపునే వెళ్ళాలి అనేది భారతదేశంలో, మన దేశంలో, మనం ఉంటున్న దేశంలో ఉండేటువంటి రూల్. ఇప్పుడు ఆ రూల్ మనకి తెలియదు, ఇలా రూల్ ఉందని తెలియదు. సిగ్నల్స్ ఉన్నాయి, రెడ్ పెడితే ఆగాలని, గ్రీన్ పెడితే వెళ్ళాలని, ఎల్లో పెడితే రెడ్ రాబోతుంది, జాగ్రత్తగా చూసుకొని ఉండండి అని, ఇలా కొన్ని రూల్స్ ఉన్నాయని మనకు తెలియదు అనుకోండి. అసలేమి రెడ్ పడినా గ్రీన్ పడినా అసలు మనకేం సంబంధం లేదని అందరూ ఆగినా మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఏమవుద్ది? యాక్సిడెంట్లు అవుతాయి. అలాగే అసలు మనకి డ్రైవింగ్ రాదు అనుకోండి, మనకు డ్రైవ్ చేయటం రాదు, అయినా ఒక మోటార్ సైకిల్, ఒక కారు స్టార్ట్ చేసుకు వెళ్ళిపోతున్నాం అనుకోండి, డ్రైవింగ్ రాదు. ఇప్పుడు ఎలా చేయిస్తాం? ఎలా డ్రైవ్ చేయగలుగుతాం? ఆలోచించండి ఒకసారి. డ్రైవింగ్ రాదు మీకు, మోటార్ సైకిల్ కొనుక్కున్నారు, ఆ మోటార్ సైకిల్ని స్టార్ట్ చేసుకుంటున్నారు, కూర్చుంటున్నారు, ఎట్టగొట్ట నానా తిప్పలు పడుతున్నారు, కానీ మీకు డ్రైవింగ్ రాదు. ఏదో అది ఇది కదిపితే గేర్లో పడిపోయి అది వెళ్ళిపోతుంది ముందుకి, ఏదేదో తిప్పితే ఎగిరి పడిపోతుంది.
అలా ఏ కారో ఏ మోటార్ సైకిల్ ఒకసారి మీకు తెలియని దాన్ని మీరు డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుందో చూడండి ఒకసారి ఆ పరిస్థితి. అదే పరిస్థితి ఇప్పుడు మనిషికి ఉంది. తన శరీర డ్రైవింగ్, లైఫ్ డ్రైవింగ్ తెలియదు. లైఫ్ డ్రైవింగ్ అంటే జీవితంలో తెలివితేటలు కాదు, అసలు శరీరం ఎలా పనిచేస్తుంది, దాని ప్రక్రియలు ఏంటి అని. అసలు శరీరం పనిచేయడానికి మూలాధారమైందే ఆలోచనలు. ఈ ఆలోచనలన్నీ అసలు ఎలా పుడుతున్నాయి, ఎక్కడ పుడుతున్నాయి, ఆలోచనలు పుట్టడానికి మూల కారణం ఏంటి అంటే దీన్ని మనం మొదటకు వెళ్ళాలి. శరీర పనితీరు అర్థం అవడానికి అనేక శీర్షికలు చెప్పాను. అలానే వాళ్ళు ఈ శీర్షిక వేసి మీకు ఏదో ధైర్యం వచ్చేస్తుంది, సమస్యకు పరిష్కారం వచ్చేస్తుంది, అన్నీ తెలిసిపోతాయి అనుకోబాకండి. ఏమీ తెలియదు. డ్రైవింగ్ వచ్చినోడు జాగ్రత్తగా తప్పించుకుంటూ ట్రాఫిక్లో వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తాడు, కానీ డ్రైవింగ్ వచ్చినోడికి కూడా జాగ్రత్తగా వెళ్ళాలని భయం ఉంటుంది. ఎవడొచ్చి పడిపోతాడు, నేను బాగానే వాళ్ళొచ్చి ఎదుటోడు వచ్చి పడిపోతాడు అని కొంచెం ఆతురత ఉంటుంది. డ్రైవింగ్ రానోడికి మొత్తం భయంగానే ఉంటుంది, మొత్తం బాధగానే ఉంటుంది, మొత్తం దుఃఖంగానే ఉంటుంది. ఎందుకంటే అసలు డ్రైవింగే రాదు కాబట్టి. డ్రైవింగ్ వచ్చేసినంత మాత్రం ధైర్యం రాదు. డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకి యాక్సిడెంట్లు చేసేది. రోడ్డు మీద యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనుకోండి, వాళ్ళందరూ డ్రైవర్సే. కొన్ని సంవత్సరాల నుంచి డ్రైవింగ్ చేస్తున్నాళ్ళే, అయినా పొరపాటు జరిగే అవకాశాలు ఉంటాయి. మనతో అయినా జరగచ్చు, ఎదుటి వాళ్ళతో అయినా జరగచ్చు. అందుకని డ్రైవింగ్ అనేది ఏంటి అంటే ధైర్యము కాదు, పిరికితనము కాదు, జాగ్రత్త. అది మధ్యస్థితిలో ఉంది. తెలియటము అనేది ధైర్యము కాదు, పిరికితనము కాదు, జాగ్రత్త. డ్రైవింగ్ వచ్చిన వ్యక్తి జాగ్రత్తగా వెళ్తూ ఉంటాడు లైఫ్ అంతే. ముందు మీరు తెలుసుకుంటే, అసలు దీన్ని ఎలా డ్రైవ్ చేయాలో తెలుసుకుంటే మొత్తం బండి మీద మనకు ఆధిపత్యం వస్తుంది. ఒక సైకిల్ తొక్కడం ఎలా తొక్కాలో తెలుసుకొని దాన్ని నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే సైకిల్ మీద ముందు సంపూర్ణ ఆధిపత్యం వస్తుంది. కానీ పొరపాటు ఎప్పుడైనా జరగచ్చు, అశ్రద్ధ ఎప్పుడైనా జరగచ్చు. నేను సైకిల్ మీద ఎప్పుడైనా పడిపోవచ్చు, ఎందుకంటే ఎదుటోళ్ళు వచ్చేదాన్ని ఉంటుంది, నేను వెళ్ళేదాన్ని బట్టి ఉంటుంది, నాకు అడ్డం వచ్చే విషయాలను బట్టి, వస్తువులను బట్టి, వాహనాలను బట్టి, రోడ్డును బట్టి, అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. అలా ఏ వాహనమైనా అంతే, మోటార్ సైకిల్ అయినా అంతే, కారు అయినా అంతే. కానీ అందులో ప్రథమం ఏంటి అసలు అంటే దాని డ్రైవింగ్ తెలిసి ఉండాలి, దాన్ని నేర్చుకోవాలి. ముందు ఆ సిస్టమ్ ఏంటో తెలుసుకోవాలి. ఆ సిస్టమ్ తెలుసుకొని మొత్తంగా అసలు టైర్లో గాలి ఉండాలి. టైర్ పంచర్ అయింది అనుకోండి, పంచర్ అవ్వడం అంటే ఏంటో మనకు తెలియదు అనుకోండి, తోలుకుంటూ పోతున్నాం అనుకోండి, ఏమవుద్ది, అసలు బండి ఒక పక్కకు లాగేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఏం జరిగింది, ఎందుకు నడవట్లేదు ఏంటి అంటే మనకు పంచర్ అవ్వడమే నీకు తెలియపోతేట. అప్పుడు నువ్వు బండికి అర్హుడవు కాదు, బండికి అర్హురాలు కాదు నువ్వు. అందుకని బండి గురించి ముందు తెలుసుకో. అందుకని డ్రైవింగ్ నేర్చుకున్నాక డ్రైవింగ్ టెస్ట్ పెట్టి డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ అలాగే ఉంటాయి. నువ్వు డ్రైవ్ చేయాలంటే కూడా 2 వీలర్ నుంచి నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, లేకపోతే పోలీసులు పట్టుకుంటారు, నేను ఫైన్ వేస్తారు. అలా అన్నిటికీ అర్హతలు ఉన్నాయి. మనం ఈ భౌతికమైన అర్హతలకు సంబంధించి నేను చదువుకుంటున్నాం, చేస్తున్నాం, నేర్చుకుంటున్నాం, వాటి వైపు ప్రయాణం చేస్తున్నాం. మొత్తం జీవితం మీద ఫోకస్ దాని మీద పెట్టేశాం. పెట్టొద్దా? పెట్టాలి, చాలా అవసరం. కానీ నువ్వు డ్రైవ్ చేస్తుంది దేంతో? నీ శరీరంతో. జీవితం అనేది దేంతో నడుస్తుంది? నా శరీరంతో. మరి శరీర పనితీరు నేర్చుకున్నావా? ఇప్పుడు మోటార్ సైకిల్ డ్రైవింగ్ నేర్చుకున్నట్టు, కారు డ్రైవింగ్ నేర్చుకున్నట్టు నీ డ్రైవింగ్ నువ్వు నేర్చుకున్నావా? కళ్ళు ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి, ఎంత ఉపయోగించాలి, చెవులు ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి, ఎంత ఉపయోగించాలి, నోరు ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి, ఎంత ఉపయోగించాలి, నాలుక ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి, ఎంత ఉపయోగించాలి, చర్మం స్పర్శలకి ఎక్కడ ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, ఎంత ఉపయోగించాలి, స్త్రీ పురుష శారీరక కోరికలకి ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి, ఎంత ఉపయోగించాలి. తెలుసా నీకు? ఇవన్నీ నేర్చుకున్నావు, డ్రైవింగ్ నేర్చుకున్నావా? వింతగా ఉంటుంది, చాలా వింతగా ఉంటుంది. అన్నీ నాకు తెలిసేసినట్టుగా జీవించేస్తూ ఉంటా, కానీ నాకు నా గురించి ఏమీ తెలియదు. అలాగే ఇవి ఉపయోగించడం మాట్లాడించి అసలు నీ లోపల మనసు ఆలోచనలు పుడుతున్నాయిగా, ఎలా పుడుతున్నాయి అన్నా నేను ఆపుకోలేకపోతున్నాను అంటున్నాం మనందరం. చాలా ప్రాబ్లంగా చెబుతారు తెలుసా, అందరికీ ఇదే ప్రాబ్లం, అది నాకు కూడా ఉంది. కానీ నాకు ఆ విషయం తెలుసు. ఈ విషయం తెలిసినంత మాత్రాన ఆలోచనలు ఆగిపోవు. ఆలోచనలు ఆగిపోతే అసలు మన నడక సాగదు. మన నడక సాగాలంటే, మన జీవిత నడక సాగాలంటే నిత్యం ఆలోచనలు మనకు స్ఫురించాలి. ఇప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు, మీరు నిద్రపోయారు, పొద్దున్నే మెలకు వచ్చిందంటే ఏంటి?
మెలకు ఏమొచ్చింది? నేనన్న ఆలోచన పుట్టింది. ఆ నేననగానే శరీరం నేను అనిపించింది. అప్పటి వరకు లేదు, అది ఆ భావన కూడా లేదు. నిద్ర అంటే అది నేనన్న భావన కూడా లేదు. అది మొదటి ఆలోచన నేను. ఇక దానికి కంటిన్యూటీగా ఆలోచనలు వచ్చేసినాయి. ఇది నా శరీరము, నేను ఈ మంచం మీద ఉన్నాను, ఇప్పుడు పడుకున్నాను, ఆ పక్కన పడుకుంది మా పిల్లలు, మా ఆవిడ, లేకపోతే మా ఆయన, మా పిల్లలు, ఇది నా ఇల్లు. వరుసగా ఆలోచనలు స్టార్ట్ అయిపోయినాయిగా. నా బాత్రూమ్, నా కాలకృత్యాలు, నా బ్రష్, నా పేస్ట్, నా అన్ని నీకు ఆలోచనలు పుట్టబోతే నువ్వు అవన్నీ ఎలా చేయగలుగుతావు? అసలు వాటిని ఎలా గుర్తించగలుగుతావు? నిన్ను నువ్వు ఎలా గుర్తించుకోగలుగుతావు? నీ వాళ్ళని ఎలా గుర్తించగలుగుతావు? నువ్వు చేయవలసిన పనులు ఎలా చేయగలుగుతావు? అంటే ఏంటి? మెలుకో అంటే ఒకదానికొకటి, ఒకదానికొకటి నాన్ స్టాప్గా ఆలోచనలు కంటిన్యూటీ అందిస్తూనే ఉండాలి నీకు. అప్పుడే నువ్వు కంటిన్యూటీ నడవగలుగుతూ ఉంటావు. ఎక్కడ ఆలోచన అయిపోయింది అక్కడ నువ్వు ఆగిపోతూ ఉంటావు. ఇప్పుడు బ్రష్ అనేదాన్ని ఐడెంటిఫై చేయలేకపోయారు అనుకోండి. పళ్ళు తోముకుందాం అనుకున్నారు, బ్రష్ చేసుకుందాం అనుకున్నారు, బాత్రూంలోకి వెళ్ళారు, కానీ బ్రష్ అంటే ఏంటో మీకు గుర్తు రావట్లా, పేస్ట్ అంటే ఏంటో తెలియట్లా. అప్పుడు ఎలా చేస్తారు మీరు? అది ఆలోచన ఇస్తుంది. ఇది బ్రష్, ఇది పేస్టు, ఇది దీని మీద వేసుకో, ఇదిగో ఇలా బ్రష్ చేసుకో, ఇదిగో ఇది టంగ్ క్లీనరు, ఇలా క్లీన్ చేసుకో, ఇదిగో ఇది వాటరు, ఇలా క్లీన్ చేసుకో, ఆ బ్రషింగ్ అయిపోయింది, వచ్చేయి చక్కగా ఇదంతా శుభ్రం క్లీన్ చేసి నేను క్లీన్ చేసుకొని వచ్చాయి, ఇదిగో ఇది టవలో తుడుచుకో. ఇవన్నీ ఆలోచనలే, కానీ ఇవన్నీ ఒకటొకటిగానే వస్తాయి. వందలు కన్ఫ్యూజన్గా రావు. ఎందుకని అసలు అక్కడ కన్ఫ్యూజన్ లేదు, అది రోజువారీ చేసే ప్రక్రియ. ఇలాంటివన్నీ ఒకటొకటి వస్తాయి. విభిన్న ఆలోచనలు ఎక్కడొస్తాయి అంటే మన కోరికలకు కానీ, మన భయాలకు కానీ, మన ఆశలకు కానీ, మన అత్యాశలకు కానీ, మన భవిష్యత్తు ఊహలకు కానీ, ప్రణాళికలకు కానీ, మనం ఒక పని చేసేటప్పుడు ఇప్పుడు ఏదో చేయబోతున్న పని నుంచి ఫలితాన్ని ఆశించుకుంటూ వెళుతున్నప్పుడు ఫలితాన్ని రకరకాలుగా, ఎన్ని రకాలుగా ఫలితాలు రావచ్చో రాకపోవచ్చో విషయం ఉంటుంది అక్కడ. అది మన చేతిలో లేదు, నిజంగానే లేదు. నిజంగానే లేని అన్నింటినీ చెప్పింది, నిజంగా ఉన్న అన్నింటినీ చెప్పింది. అంటే రావచ్చు, రాకూడదు, ఫలితాలు ఎన్ని రకాలుగా ఇన్ని రావచ్చు, అన్ని ఆలోచనలు చెప్పింది. ఎన్ని రకాలుగా రాకపోవచ్చు అది చెప్పింది. తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు, మొత్తం చెప్పింది. అంటే పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయో అన్నీ చెబుతుంది. అలా అన్ని విషయాల్లోనూ. ఎందుకని అలా చెప్పకపోతే నువ్వు ఎలా వెళ్తావు అసలు? అది ఒత్తిడి కాదు, స్ట్రెస్ కాదు, సమస్యకు పరిష్కారం దొరకపోవడం కాదు. సమస్యలో అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. దాన్ని జాగ్రత్తగా డీల్ చేసుకుంటా నువ్వు వెళ్ళడం కోసం అందులో ఉన్న కష్ట నష్టాలు అన్నింటినీ చెబుతుంది. ఒకటే ఆలోచన వస్తే నువ్వు నష్టపోవచ్చు. ఒకటే ఆలోచన అంటే తెలివి తక్కువగా చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. వ్యాపారాలు పెట్టి మొత్తం పోగొట్టుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అనేక రకాల తప్పులు చేసి ఆలోచించకుండా మొత్తం పోగొట్టుకున్న వాళ్ళు, జీవితాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా జీవితాలు పోగొట్టుకు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఏదైనా సరే మీకు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అనేక ఆలోచనలు వచ్చే అంశం అది మన భయానికో, మన అనుమానానికో, మన భవిష్యత్తు ప్రణాళికకో, మనకు తెలియని దాని గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు అనేక ఆలోచనలు వస్తాయి. రొటీన్గా మనకు తెలిసిందే చేసేటప్పుడు అనేక ఆలోచనలు అసలు రావు. చెప్పాను ఇందాక మెలకు వచ్చింది, నేను, దానికి అనేక ఆలోచనలే ఉంది. ఈ శరీరం నేనంతే, ఈ శరీరం నేనా కాదా, మా పక్కన ఉన్న మా ఆవిడ శరీరమా, మా ఆయన శరీరమా, మా పిల్లల శరీరమా, నేనైనా డౌట్ రాదే ఎవరికే, నేను అంతే. ఇది నా ఇల్లు, వీళ్ళు నా భార్య, వీళ్ళు నా పిల్లలు, ఇది నా దుప్పటి, ఇది నా మంచం, వీళ్ళు నా తల్లిదండ్రులు, ఇది నా బాత్రూము. ఇప్పుడు వరుసగా అన్ని ఒక్కొక్క ఆలోచన వస్తుంది చూడండి. నువ్వు ఏదైనా కావాలని కోరుకొని చేసేటప్పుడు నువ్వు రొటీన్గా ఒక టైంకి కాఫీ తాగుతావు, లేకపోతే టీ తాగుతావు, ఇంట్లో లేకపోతే పాలో బూస్టో తాగుతావు, ఎలా వచ్చేస్తే అన్ని రొటీన్ పనులు రొటీన్గా ఉంటాయి. ఏ కూర వండేటప్పుడు కొంచెం ఆలోచిస్తారు, కన్ఫ్యూజ్ అవుతారు. 4 రకాల కూరగాయలు ఉన్నాయనుకోండి, ఇది వండితే ఆయన తింటాడు, ఇది వండితే పిల్లలు తింటారు, ఇది వండితే వాళ్ళు తింటారు, ఇప్పుడు ఏం చేద్దామని కొద్దిగా ఆలోచన ఉంటుంది. కొంతమంది దాన్నే బేభత్సం చేసేసుకొని, భయానకం చేసేసుకొని, బుర్రలు పాడు చేసేసుకుంటారు. అంత చిన్న విషయానికి కూడా ఘర్షణలు అయ్యే ఇళ్ళు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది వండితే ఇళ్ళు తినరు, అది వండితే వాళ్ళు తినరు, ఎవరొకరు రోజు గొడవ పడుతూ ఉంటారు. ఆ ఇంట్లో వంట వండే వాళ్ళు చచ్చిపోతుంటారు ఏం వండాలని. అదే బాగా డబ్బున్న వాళ్ళు అనుకోండి, అన్నీ వండించేసుకుంటారు, అందరికీ సరిపోను, అది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం అయిపోయింది, గొడవ లేదు. అందుకే అందరూ డబ్బు వెనకాల పడతారు.
ఇప్పుడు ఒకే టీవీ ఉందనుకోండి, 4 మనుషులు ఉన్నారనుకోండి, 4 ఒక టైంకి కూర్చున్నారనుకోండి, నాది చూడాలా నీది చూడాలా కొట్టుకు చేస్తారు. ఈ గొడవ ఎందుకని డబ్బు కోసం వెళ్తే 4 టీవీలు 4 రూములు పెట్టేసుకుంటే ఎవడు గొడవ వాడికి ఉండదనే దాంట్లో మనుషులు వెళ్తూ ఉంటారు. అయితే ఇవన్నీ పరిష్కారాలు కాదు, ఇది ఇలాగే ఉంటుంది. అన్నిటికీ డబ్బు పరిష్కారం కాదు. డబ్బు పరిష్కారం అయితే మళ్ళీ సంపాదించాలి, అంత కష్టపడాలి. నువ్వు అంత కష్టపడితేనే ఇంత సుఖం దొరుకుద్ది. అంత కష్టపడి ఈ సుఖాన్ని తెచ్చుకోవడం నిజంగా సుఖమేనా, మళ్ళీ అక్కడ ఆలోచించాలి. అదే ఆధ్యాత్మికత చెప్పేది. నీ లైఫ్ డ్రైవింగ్ తెలుసుకో. ఒక వాహనానికి డ్రైవింగ్ తెలుసుకుంటే తప్ప వాహనం తోలటానికి అసలు నీకు గవర్నమెంట్ లైసెన్స్ ఇవ్వదు. లైసెన్స్ తీసి పక్కన పెట్టేసిన వాహనం డ్రైవింగ్ రాకుండా నువ్వు దాన్ని స్టార్ట్ చేసుకొని నానా తిప్పలు పడుతూ వెళ్ళటం ప్రయాణించావంటే నీ మనసు ఎలా ఉంటుందో చూడు. ఎన్ని ఆదుర్దాలకు లోనవుద్ది, ఎన్ని రకాల కన్ఫ్యూజన్లు అవుతావు. ఆ వాహనం ఎగిరెగిరి ఎలా పడతా ఉంటుంది చూడండి. నేర్చుకునే వాళ్ళు ఉంటారు. ఒకసారి డామ్మని క్లచ్లు వదిలేస్తుంటారు, రేస్ చేసేస్తుంటారు, ఎగిరి పడిపోతూ ఉంటాయి. మొత్తం రోడ్డుని అల్లకల్లోలం చేసేస్తారు, వీళ్ళు అల్లకల్లోలం అయిపోతారు, కన్ఫ్యూజన్లు గజిబిజిలు అయిపోతాయి. అందుకని అవి నేర్పడానికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ డ్రైవింగ్ స్కూల్స్ వచ్చినాయి. అందుకని ఎవరో తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ ఉంటారు. ఏమన్నా కొంచెం నేర్పండి అని. ఓ సైకిల్ రాకపోతే సైకిల్ వచ్చినా ఆయన నేర్పుతాడు. తండ్రో తల్లో అన్నో తమ్ముడో స్నేహితుడో పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు. అదే గురువు శిష్యుడు అనే సాంప్రదాయం కింద ఆధ్యాత్మికతలో వచ్చింది. అక్కడ గురువు లేదు, శిష్యుడు లేదు. తెలిసినోడు చెబుతున్నాడు, తెలియనోడు వింటున్నాడు. ఏదో పేర్లు పెట్టడం మనకు అన్నిటికీ అలవాటు. ఎందుకని పేర్లు లేకపోతే వ్యవహారిక సత్యాలు కుదరవు. వంకాయనో టెంకాయనో అరటికాయనో అనపోతే ఎత్తేస్తారు. అందుకని పలానా నాకు అరటిపండు కావాలంటే దానికి అరటిపండు అని పేరు పెట్టుకున్నాం. అందరికీ అర్థం అవ్వాలి అది అరటిపండు అని. అలా వ్యావహారిక సత్యాలు పేర్లన్నీ. అందుకని అన్నిటికీ పేర్లు ఉంటాయి. కానీ అక్కడ స్థితి తెలిసినోడు తెలియని వాడికి నేర్పుతున్నాడు అంతే. ఇందులో పెద్ద విశేషం ఏం లేదు. అందరూ ప్రపంచంలో తెలుసుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు, అన్నోళ్ళు అందరూ తెలియని స్థితి నుంచి బయలుదేరిన వాళ్ళే. ఒక బిడ్డగా పుట్టినప్పుడు ఎవరికైనా తెలియని స్థితే. ఆకాశం నుంచి ఊడిపడిపోయి అలాగేమీ జ్ఞాన భాండాగారాలు వాళ్ళలో ప్రవేశించిపోలేదు. అందరూ తెలుసుకుంటూ ప్రయాణించారు. ఆ తెలుసుకోవడంలో నీవు ఏ రంగంలోకి వెళ్తావో, ఏ విషయం వైపు వెళ్తావో, ఏ విషయం నీకు బాగా ఇంట్రెస్టో, దేన్ని నువ్వు బాగా తెలుసుకుంటున్నావో, ఆ తెలుసుకుంటున్న విషయంలో కొంతమంది ప్రవీణులు కంటే ప్రావీణ్యత కలిగిన వాళ్ళుగా ఉంటారు. దాన్ని మనం ఏమి అధిక గొప్పతనంగా మనం ఫీల్ అవ్వక్కర్లా. నువ్వు కూడా ట్రై చేస్తే నీకు వస్తుంది. అంటే ఇది మనిషికున్న శక్తులు. నువ్వు ట్రై చేయట్లేదు, వాళ్ళు ట్రై చేశారు అంతే తేడా. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ట్రై చేయటం ట్రై చేయకపోవటం అంతే తేడా. ఇది సమస్య ఆలోచనలకు సంబంధించింది కాబట్టి ఆలోచనలు అనేవి మనిషికి అత్యవసరం. ముందే తెలుసుకోండి అసలు ఆలోచనలు ఎలా ఏర్పడినాయి అంటే ముందు మొదటికి వెళ్ళిపోవాలి. ఇది ఆల్రెడీ స్టార్టింగ్లో మొదలుపెట్టి మళ్ళీ టాపిక్ మారుతూ వచ్చింది. మొదటికి అంటే మన పుట్టుక దగ్గరికి వెళ్ళిపోవాలి. పుట్టినప్పుడు మనం చంటి బిడ్డగా ఉన్నాం ఎవరైనా సరే. చంటి బిడ్డలో ఏముంది? శరీరం ఉంది. ఆ శరీరం బ్రతికే ఉంది అనడానికి గుర్తుగా ప్రాణశక్తి ఉంది. ఇంకా ఆలోచనలు లేవు, ఏర్పడలా. ఏ ఆలోచనలు లేవు, ఎవరిని గుర్తుపట్టడం లేదు, ఏమీ లేదు. అందుకని చంటి బిడ్డలు చూడండి నిద్రపోతానే ఉంటారు. ఆకలి స్పందన సహజంగా శరీరంలో లోపల కలిగేది, అది సృష్టి చేసిన ఏర్పాటు. అందుకని ఆకలి వేసినప్పుడు ఏడుస్తారు. ఏడ్చినప్పుడు తల్లి పాలు పడుతుంది. మలమూత్ర విసర్జన సహజ సృష్టి స్పందన. ఇప్పటికి కూడా మనకు మూత్ర విసర్జన చెయ్యాలి అనిపిస్తేనే చేయగలుగుతాం. మనకు అనిపించకపోతే మనం వెళ్ళి చేయలేం. అంటే బాడీలో అనిపించే తీరుంది, మన ఇష్టంతో లేదు అది. అలాగే మల విసర్జన చేయాలి అనిపిస్తేనే చేయగలుగుతాం. మనకు ఎప్పటికప్పుడు నా ఇష్టం వచ్చినప్పుడు మల విసర్జన చేసేసుకుంటానంటే కుదరదు. లోపల స్పందన కలగాలి, అది చేయలేం మనం. అలాగే కామకోరికల స్పందన కలగకుండా కామకోరిక తీర్చుకోలేం. అలాగే ఆకలి పట్టకుండా ఆహారం తినలేం. ఏదైనా లోపల అనిపించాలి, అనిపించకుండా ఏం చేయలేం. బాడీలో అనిపించే తత్వం ఒకటి ఉంది, అనిపించకపోతే ఏం చేయలేం. మీరు అనుకుంటున్నారంటే ఆ అనిపించటమే కోరికల కింద లగ్జరీల కింద మార్చేసుకున్నాం మనం అంతే. అలా శరీరంలో బిడ్డకి సహజ స్పందన అనిపించడం మొదలుపెట్టింది ఆకలి. దానికి ఏడ్చింది. అంటే ఇప్పుడు మొట్టమొదటి ఆకలి వేసినప్పుడు ఆకలి స్పందన ఎలా ఉంటుందో కడుపులో బిడ్డకి తెలిసింది. అది మొదటి ఆలోచన. ఇలా ఉంటుందని తెలిసింది, తనకే తెలిసింది, ఎవరికాళ్ళకే తెలిసింది అంతే. అది లోపల గుర్తుంది.
దానికి ఏడుపు స్పందనగా రావడం అనేది శరీర సహజ స్పందన. ఇప్పుడు మనం మాట్లాడుతాం చూడండి, అప్పుడు మాటలేదు, భాష ఇంకా నేర్చుకోవాలి. అందుకని ఏడుపే అన్నిటికీ, ఏడుపు లేక నవ్వు, అవి సహజ భావోద్వేగాలు, అవి శరీరంలోనే ఉన్నాయి, సహజ స్పందనలు, హావభావాలు. ఇప్పుడు మనం తర్వాత హావభావాలకి భాషను జోడించాం అంతే. అంటే ఎదుటి వాళ్ళకి అర్థం అవడం కోసం ఒక స్పష్టమైన భాషను తెచ్చుకున్నాం మనం. భాష మన తయారీ, కానీ హావభావాలు స్పందనలు అన్ని శరీర అంతా, మొత్తం శరీరం అంతా సృష్టి తయారు. అందుకని ముందు నీ శరీర చదువుకో. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు. ఆత్మజ్ఞానం చదువు అంటే నా స్వీయ చదువు అని, ఆధ్యాత్మిక చదువు అంటే నా స్వీయ చదువు అని. అంతే, ఏం లేదు. ఆ రెండు పదాలు ఉన్నాయి కాబట్టి ఆ పదాలతో చదువు అని జోడించాం అంతే. అందులో విశేషత ఏం లేదు. నా గురించి నేను సంపూర్ణంగా తెలుసుకోవటం. ఇప్పుడు మొదటి ఆకలి తెలిసింది ఎలా ఉంటుందని, దానికి ఏడ్చాను, ఏడుపు అనే స్పందన తెలిసింది. ఏడిస్తే తల్లి ఎత్తుకొని పాలు ఇవ్వడం తెలిసింది. ఓహో, ఈ స్పందనకి ఇలా రెస్పాండ్ అయ్యి ఇలా నాకు ఆహారం దొరుకుద్ది అనేది అర్థమైంది. అక్కడ అర్థమైంది. అప్పుడు అదంతా అర్థమైన ప్రాసెస్ ఏముందో అదంతా లోపల ప్రింట్ అయింది ప్రాణశక్తిలో. అవే ఆలోచనలు. మళ్ళీ ఆకలి వేసింది. ఈసారి నాకు తెలిసింది ఇది ఆకలి అని. అప్పుడు ఇలా ఏడిస్తే నన్ను అలా తీసుకుంటారు, నాకు పాలిస్తారు అనేటువంటి విషయం తెలిసింది. ఇప్పుడు ఏడుపు స్పందనగా వచ్చింది. అక్కడి నుంచి తల్లి తీసుకోవడం మొదలుపెట్టింది. అలా ఆ బిడ్డకు వచ్చే ప్రతి ఇబ్బందికి భాష ఏంటప్పుడు అంటే ఏడుపు భాష, ఏడవడం కాదు, అది భాష. స్పందన, శారీరక స్పందన. కష్టానికి ఇబ్బందికి శారీరక స్పందన దుఃఖము, సుఖానికి ఆనందానికి శారీరక స్పందన సంతోషము, నవ్వటం. ఈ మధ్యలో బోర్డు ఉన్నాయి, కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, దయ, జాలి, కరుణ, ఇలాంటి స్పందనలన్నీ వస్తాయి. స్పందనలన్నీ ఉన్నాయి. ఆ స్పందనలు అనేవి శరీర యొక్క సహజ స్థితులు. ఆ స్థితుల ద్వారా మనం ప్రపంచం నుంచి గ్రహించిన, ప్రపంచం అంటే మనకు భిన్నమైన మన తల్లి, మన తండ్రి, ఎవరైనా మన శరీరంలో మార్పులు తెలుస్తున్నాయి, నొప్పులు, బాధలు అన్నీ తెలుస్తున్నాయి, సంతోషాలు, హాయిలు అన్నీ పంచేంద్రియాల ద్వారా తెలుస్తున్నాయి. అలాగే బయట నుంచి పంచేంద్రియాల ద్వారా గ్రహించి శరీరంతో అనుభవించినవి తెలుస్తున్నాయి. వాటికి స్పందించటం వచ్చింది. ఆ స్పందించటం వచ్చిందే భావరూపంలో ఉంది, అది హావభావములు. ఆనందం వచ్చినప్పుడు ముఖంలో ఒక రకమైనటువంటి చిరునవ్వు, నవ్వు వస్తుంది. ఎక్కువ ఆనందం అయితే పగలబడి నవ్వుతాం. అదే దుఃఖం వచ్చినప్పుడు అదే ముఖంలో, అదే ఇదిలో, దుఃఖభావంలో ఏడుపు వస్తుంది. ఆ ఏడుపు, దుఃఖం ఇంకో రకంగా ఉంటుంది, బాధ ఒక రకంగా ఉంటుంది. అంటే ఏడుపుకి పూర్తి ఏడుపు దాకా వెళ్తూ బాధపడుతూ ఉంటారు. అలాగే లోపల హాయిని దాచుకొని వ్యక్తపరచినప్పుడు సంతోషంగానే ఉంది, కానీ నేను నవ్వు రూపంలో లేదు, అది ఆనందంగా ఉంది కానీ నవ్వు రాల. నవ్వు వచ్చే సంఘటనలు వేరుగుంటాయి, లోపల శాంతిగా, హాయిగా, సంతోషంగా ఉండే సంఘటనలు వేరుగుంటాయి. ఇవన్నీ శరీర హావభావములు. ఇవన్నీ కూడా లోపల గుర్తున్నాయి నాకు, బయట నుంచి గ్రహించినవి గుర్తున్నాయి. అవే ఆలోచనలుగా వస్తున్నాయి. అది మొదటి ఆలోచన, నేను ఈ శరీరము అంటే నన్ను నేను ఐడెంటిఫై చేసుకోవటం అసలు ఫస్ట్. తర్వాత ఆ నేను ఈ శరీరము అనే భావానికి, ఆ నేను అనే భావానికి అన్నీ తగిలించుకుంటూ వెళ్తున్నాం. అదే మనసు. మొత్తం తగిలించుకుంటూ వెళ్ళినాం. అప్పుడు మనసు నేనే, శరీరము నేనే, మనసు నేనే. నాలోనే మళ్ళీ నాకు భావాలు పడుతూ ఉంటాయి. ఇది ఎలా చేయొచ్చు, చేయకూడదు. ఒక ఆలోచన చేయాలనుకున్నప్పుడు, ఒక పని చేయాలనుకున్నప్పుడు, ఏదైనా చేయాలనుకున్నప్పుడు నాలో విచక్షణా జ్ఞానం పనిచేస్తూ ఉంటుంది. ఇది అలా చేయొచ్చు, చేయకూడదు, చేయొచ్చు, చేయకూడదు, తప్పు, ఒప్పు అన్నీ చెబుతూ ఉంటుంది. అదే మన సందిగ్ధ అవస్థ. ఎందుకనంటే చెయ్యాలని అనిపించింది నాకే, కావాలని అనిపించింది నాకే. అది మనసు. దానికి విచక్షణ జ్ఞానం ఉండదు. అందులో ఇంతకుముందు మనం వేసినవే ఉంటాయి. అంటే మనం ప్రపంచం నుంచి తెలుసుకున్నవి శరీరము ద్వారా, పంచేంద్రియాల ద్వారా గ్రహించినవన్నీ ప్రాణశక్తిలో ప్రింట్ అయిపోయి తిరిగి ఆలోచనలుగా ఉద్భవిస్తూ ఉంటాయి. ఎందుకని? ఇంతకుముందు నువ్వు ఇవన్నీ చేసావు. ఇప్పుడు నువ్వు జీవించాలంటే ఇదిగో ఇది నీ శరీరం, ఇది నీ ఇల్లు, ఇదిగో మీ నాన్న, ఇదిగో మీ అమ్మ, ఇదిగో నీ జీవిత భాగస్వామి, ఇదిగో నీ పిల్లలు, ఇదిగో నీ వాహనాలు, నీ వస్తువులు, నీ సంపదలు, ఇదిగో వీళ్ళంతా నీ బంధుమిత్రులు అనేది ఒక్కొక్క ఆలోచన వెంటనే వచ్చి నీకు గుర్తు చేయకపోతే అసలు ఎలా నడుస్తావు, ఎలా జీవిస్తావు, ఎలా బతుకుతావు?
బతకలేవుగా. అందుకని అది బ్రతుకుకి అనువుగా గుర్తు చేస్తుంది. ఇందులో మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే మన కోరికలో, మన ఆశలో, మన అత్యాశలో ఇప్పుడు మనసు చెప్పుద్ది ఇది చేయొచ్చు చేయకూడదు, తినొచ్చు తినకూడదు, ఇలా ఉండొచ్చు ఉండకూడదు, ఇలా మాట్లాడొచ్చు మాట్లాడకూడదు అన్ని చెప్పుద్ది. అప్పుడు అసలు అది ఎందుకు చెబుతుంది? ఇలా మాట్లాడొచ్చు మాట్లాడకూడదు, ఇలా చేయొచ్చు చేయకూడదు, ఇలా తినొచ్చు తినకూడదు, ఇలా ఉండొచ్చు ఉండకూడదు అని ఎందుకు చెబుతుంది? మనం ఒకటి చేయాలనుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన మొత్తం వివరాలన్నీ చెబుతుంది, విశ్లేషిస్తుంది. జ్ఞానం, విచక్షణా జ్ఞానం. దానిలోని కష్ట నష్టములను ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి ఇంటిలోనో, దేశంలోనో, ఆ కాలంలోనో, ఆ ప్రదేశంలోనో ఆ పనికి సంబంధించిన అన్ని విషయాలు చెబుతుంది. ఇక్కడే మనం ఏమనుకుంటున్నామంటే కన్ఫ్యూజన్కు లోనవుతున్నాం. ఒకటి నాలోనే చేయాలంటుంది, ఇంకోటి నాలోనే అది చేయకూడదు అంటుంది, లేదా చేస్తే ఇలా అవుద్ది అంటుంది, లేదా ఇన్ని రకాలుగా చేయొచ్చు అంటుంది, చేస్తే ఇన్ని రకాల ఫలితాలు రావచ్చు అంటుంది, ఇన్ని సుఖాలు రావచ్చు, ఇన్ని దుఃఖాలు రావచ్చు అంటుంది, ఇన్ని లాభాలు రావచ్చు, ఇన్ని నష్టాలు రావచ్చు అంటుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, చేయడానికి బోల్డ్ అవకాశాలు చెబుతుంది. ఇన్ని రకాలుగా జరగచ్చు, ఇన్ని రకాలుగా చేయొచ్చు, ఇన్ని రకాల ఫలితాలు ఉండొచ్చు అని చెబుతుంది. అందుకని కన్ఫ్యూజన్గా ఉంటుంది. కానీ అవన్నీ నిజాలు, వాస్తవాలు. ఒక పని చేసేటప్పుడు అన్ని రకాలుగానే ఉంటుంది. నాకు ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి అంటే ఇక్కడ సమస్యలతో సతమతమయ్యేది మీరు ఆలోచనలతో సతమతం అవట్లేదు, కోరికలతో సతమతం అవుతాడు, ఆశలతో సతమతం అవుతారు, భయాలతో సతమతం అవుతారు. మళ్ళీ భయాలకు కారణం ఆశలు, కోరికలే. ఎప్పుడు మీరు ఏదో ఒకటి ఆశించకపోతే అసలు సతమతం అవటం ఉండదు. ఎప్పుడు ఏదో ఒకటి ఆశించే వాళ్ళకే సతమతం అవుతూ ఉంటుంది. ఎందుకని దానికి అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడు ఏదో ఒకటి ఆశించకుండా మనిషి ఎలా జీవిస్తాడు అంటే అక్కడే మీ శారీరక పనితీరు, ప్రపంచ పనితీరు కూడా తెలియాలి. మీకు ప్రపంచానికి ఉన్న రిలేషన్ కూడా తెలియాలి. మీరున్న పరిస్థితుల్లో, మీరున్నటువంటి స్థితిగతిలో, మీకున్న తెలివిలో, మీకున్నటువంటి శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, కుటుంబిక వనరులలో అందులో ఇవిడిపోయి మీరు కోరుకునేదైతే, మీ శక్తి సామర్థ్యాలలో ఉన్నదైతే అది భవిష్యత్తులో జరిగేది కాబట్టి కొంత మినిమం ఆలోచన వచ్చి జరుగుద్దా లేదా అని కన్ఫ్యూజన్ రావచ్చు, సమస్య రావచ్చు తప్ప, ఆలోచన అనిపించవచ్చు తప్ప అది ఒక పెద్ద సమస్యగా, భయంగా, బాధగా, బరువుగా అనిపించదు. నా సామర్థ్యాన్ని దాటి ఏమవుతుందో అని నేను వెళుతున్నప్పుడు మాత్రమే నాకు అది భయం వేస్తుంది. అది ఎప్పుడైనా సరే అది సమస్య అవుద్ది, నేను పరిష్కరించలేని సమస్య అవుద్ది. నా సామర్థ్యంలో ఉన్నది ఉండదు. రెండు, అసలు నా శరీర డ్రైవింగ్, మనసు డ్రైవింగ్, నా జీవిత డ్రైవింగ్ నాకు తెలిసింది ఇది ఇలాగే ఉంటుంది అనుకోని ఎప్పుడైతే జ్ఞానం తెలుస్తుందో ముందు అసలు ఆ ఒత్తిడి తగ్గిపోద్ది. నిరంతరం మనం కోరుకున్నవన్నీ ఇక్కడ జరగవు. సృష్టిలో అన్నీ ఒక పద్ధతి ప్రకారం నడుస్తాయి. ఎంతో మంది మనుషులు ప్రయత్నిస్తున్నారు. పద్ధతి అనేది మహిమ కాదు, దేవుడు కాదు. ఆ పైన కూర్చొని ఎవరు మనకు వరాలు ఇవ్వటం లేదు. వాళ్ళు మన మీద ఇసిరేగిపోవడం ఏమీ లేదు. వాళ్ళని ప్రార్థించి, పూజించి, అర్చించి మన వైపు తిప్పేసుకుంటే, అంటే లంచాలు తీసుకున్న ఆఫీసర్ మనకు పనులు చేసి పెట్టినట్టుగా, అలా దేవుడు కూడా మనకు అన్నీ చేసి పెడతానికి అక్కడ ఏ దేవుడు లేడు. సృష్టిలో ఉన్నటువంటి శక్తి యొక్క విధానం, విత్తనం భూమిలో పాతినప్పుడు అది ఎలా పెరగాలి, అది మొక్క అవ్వాలి అనేది ఆ విత్తనంలో ఉన్న డిజైన్. చెట్టు అంతా విత్తనంలోనే ఉంది, ఆ పద్ధతి ప్రకారం పెరుగుద్ది. అది కూడా ఎప్పుడు దానికి అన్ని సమకూరితే, దానికి అది ఎదగడానికి అవసరమైనంత స్పేస్ కావాలి, దానికి సూర్యరశ్మి కావాలి, వాటర్ కావాలి, గాలి కావాలి. అలాగే ఆ నేలలో మనం ఎక్కడ విత్తనాన్ని పాతామో ఆ నేలలో సారవంతమైనటువంటి శక్తి ఉండాలి. ఇవన్నీ సమకూర్చుకుంటూ వెళ్తే చెట్టు అలా ఎదగగలదు. ఇందులో ఏది మిస్ అయినా అది ఉంటుందో లేదో తెలియదు. కాదు పోనీ ఒకవేళ అన్ని సమకూర్చుకుంటూ వెళ్తే ఏ గాలివాన వచ్చి చెట్టు పడిపోవచ్చు, లేదా ఏ గేదో ఆవో మేక వచ్చి దాన్ని మేసేయచ్చు, తినేయచ్చు, చంపేయచ్చు, లేదా మన మీద కోపంతో పక్కింటోడు వచ్చి దాన్ని ఎరగొట్టేయచ్చు, ఆడే చంపేయచ్చు, లేదా ఏ వేరు పురుగు పట్టా చచ్చిపోవచ్చు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా. లేదు, చక్కగా దాని అందరూ అది పెరిగేసి హాయిగా దానికి అన్ని సమకూరిపోయి మనం ఎక్కువ ప్రయత్నించకపోయినా కూడా భూమిలో సారం ఉండి నీరు దొరుకుతూ ఉండి దాని అంతటా అదే పెరిగిపోయి పూలు, పళ్ళు, ఫలాలు, కాయలు అన్నీ ఇచ్చేయచ్చు. కానీ మనం ఏం కోరుకుంటాం? దానంతటది మనకి శ్రమ లేకుండా వచ్చేదాన్ని ఎక్కువ కోరుకుంటాం. అది రావచ్చు తప్ప రావటం కుదరదు, మిగిలిన కూడా జరగచ్చు. ఇదే కన్ఫ్యూజన్ మనిషి జీవితంలో.
ఇది ఇలాగే ఉంటుంది అని తెలిసినప్పుడు కన్ఫ్యూజన్ ఎందుకు? నీకు మెలకుండా ఉంటుంది, నేర్చుకో. కన్ఫ్యూజన్ ఎక్కడ వచ్చింది? ఇది ఇలా ఉండకూడదని నువ్వు ఆశిస్తున్నావు. ఇప్పుడు మా అబ్బాయి చదువుతున్నాడు, పాస్ అవుతాడో పాస్ అవడో, రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి పాస్ అవుతాడు లేదా పాస్ అవడం. ఇంకో ఆప్షన్ ఉంది, మంచి మార్కులతో పాస్ అవుతాడు. మళ్ళీ ఇంకో ఆప్షన్ ఉంది, పాస్ అవుతాడు కానీ ఏదో అత్యవసర మార్కులతో పాస్ అవుతాడు. అలా ఆప్షన్లు చాలా ఉన్నాయి. జస్ట్ బొటాబొడ్డుగా 1-2 మార్కుల్లో తప్పచ్చు, లేదా మొత్తం పనికి రాకుండా అసలు చెత్తగా రాసి 5-10 మార్కులతో తెచ్చుకొని మొత్తం తప్పచ్చు. అలా అనేక ఆప్షన్స్ ఉంటాయి. అంతే, చదువుతూ ఉండి మొదలు పెట్టినాక చదివేవాడు సామర్థ్యం మీద ఉంది, నీ సామర్థ్యం మీద లేదుగా. అందుకని నా పిల్లలు ఏమైపోతారు, నా కుటుంబం ఏమైపోద్దు, అసలు మా ఆవిడ ఇంటికాడ ఏం చేస్తుందో, మా ఆయన ఏం చేస్తున్నాడో, నిరంతరం ఇవే ఆలోచించుకుంటూ భవిష్యత్తులోకి వెళ్ళిపోయిన వాళ్ళకే జీవితం ఎప్పుడూ సమస్యగా ఉంటుంది. సమస్యగా మీరు తయారు చేసుకుంటున్నారు. ఆలోచన సమస్య కాదు. 3-4 ఆలోచనలు పుట్టడం, సతమతం అవడం సమస్య కాదు. అందులో మీ ఆశ ఉంది, అందులో మీ కోరిక ఉంది, అందులో మీ భయం ఉంది, అందులో మీకు ఇలాగే జరగాలి అన్న కాంక్ష ఉంది. గమనించండి, ఇలాగే జరగాలి అన్న ప్రతి చోట ఘర్షణ వస్తుంది, భయం వస్తుంది, యుద్ధ వాతావరణం ఉంటుంది. ఎప్పుడు అశాంతిగానే ఉంటుంది ఆ మనసు. అదొక మూర్ఖత్వం, అదొక మొండితనం, అదొక పిచ్చితనం, అదొక వెర్రితనం. ఇలాగే జరగాలని జరిపించుకోవచ్చు అనేది అన్ని వేళలా అన్ని చోట్ల ఎప్పుడూ జరగదు. ఎందుకంటే ఇది విస్తృత ప్రపంచం. ఇలాగే జరగాలి అనేది జరగదు. ఇప్పుడు నువ్వు కరెంటు ఫ్యాన్ కొనుక్కున్నావు, కరెంట్ ఉంది చక్కగా, నాకేంటి లోటు ఏంటి, నేను ఫ్యాన్ కొనుక్కున్నాను, ఏసీ కొనుక్కున్నాను కాబట్టి ఎప్పుడు అనిపిస్తాను అది ఇలాగే జరుగుద్ది, నాకు ఇంకా ఫ్యాన్ ఏసీ వచ్చేసింది అనుకున్నావు. కానీ కరెంటు పోతే, ఫ్యాన్ ఉంది ఏసీ ఉందండి, కరెంటు పోవచ్చు కదా, ఏ ఫీజులో కొట్టేయచ్చు కదా, ఏ ట్రాన్స్ఫార్మర్లో ఫీజులు కొట్టేయచ్చు కదా, లేదా నీ ఇంటికి వచ్చి నీకు ఇచ్చినటువంటి స్ట్రీట్ లైట్లో ఆ వైరుకు లూజ్ కాంటాక్ట్ రావచ్చు కదా, లేదా అసలు కరెంటే వాళ్ళే పవర్ కట్ పెట్టచ్చు కదా. అలా జరగకూడదు అనుకున్నాం అనుకో దుఃఖం వస్తుంది. కానీ అలా జరిగే అవకాశాలు అన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు ఆనందంగా ఉందాం, లేనప్పుడు సర్దుకుందాం అనేటువంటి ధోరణి సత్యత. సత్యతని అంగీకరించని మనసు సమస్యగా భావిస్తుంది దాన్ని, కరెంట్ లేకపోవడానికి కూడా. ఎందుకంటే నేను 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 నిరంతరం నా సుఖమే. ఇదే స్వార్థం అండి. వాస్తవికతలో జీవించకపోవటం. వాస్తవికత అంటే ఏంటంటే ప్రతి విషయంలోనూ వాస్తవికత ఉంటుంది. కరెంటు పోవచ్చు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఫ్యాన్ కొనుక్కున్నా, ఏసీ కొనుక్కున్నా, కానీ కరెంటు పోవచ్చు. అప్పుడు ఓపెన్ చేయి, ఇన్వర్టర్కు పెట్టుకో, అప్పుడు ఇంకా డబ్బు సంపాదించాలి. ఓకే, ఇన్వర్టర్లు పెట్టుకున్నా, ఇన్వర్టర్ల మీద ఫ్యాన్లే తిరుగుతున్నాయండి, ఏసీలు తిరగట్లేదు. ఓకే, చిన్న జనరేటర్ కొనుక్కో, ఏసీ తిరిగే సైజు చూసుకో, లేదా ఏసీ తిరిగే అంత సైజు ఇన్వర్టర్లు బోల్డ్ కలిపేసి పెట్టుకో. బోల్డ్ డబ్బులు కావాలండి, మెయింటెనెన్స్ ఎక్కువైపోతుందండి. మళ్ళీ మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుందని దుఃఖం ఎందుకు? డబ్బు ఖర్చు అవ్వకూడదు, సుఖం ఉండాలి, కరెంటు పోకూడదు, నాకు అంతా ఉండాలి, అంతా నాకు నచ్చినట్టే ఉండాలంటే ఎలా కుదురుతుంది? అసలు కుదరదుగా. ఇలా ప్రతి విషయంలోనూ అనేక ఆలోచనలు ఉంటాయి, అనేక వందల వేల ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు కాపురాలు చేస్తూ ఉంటారు జీవిత భాగస్వామితో ప్రతి వాళ్ళు. కానీ భూమి మీద పుట్టిన ప్రతి వాడికి, అంటే ఇది నా మాట కాదు, చలంగారని ఒక మహానుభావుడు చెప్పిన మాట ఏంటంటే, అంటే మానవుడి లక్షణాన్ని చెప్పాడు ఆయన. ఏం చెప్పారంటే, భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి, స్త్రీ పురుష శారీరక సంబంధాల అనుభవం తెలిసిన ప్రతి వ్యక్తి శారీరకంగానో మానసికంగానో తప్పక వ్యభిచారం చేస్తాడు అని చెప్పారు. కుదిరినోళ్ళు శారీరకంగా బట్టబయలుగా వ్యభిచారం చేస్తారు, కుదరనోళ్ళు మానసిక వ్యభిచారం చేస్తారు, అంటే ఊహించుకుంటారు, ఎవరినో ఊహలో వ్యభిచారం చేస్తారని చెప్పాడు. అయితే ఇది విన్నప్పుడు భయంకరంగా దుర్మార్గంగా ఉన్నట్టు అనిపించవచ్చు వెంటంటే. కానీ మీరు ఒకసారి మీ మనసును చూసుకోండి, అది ఆగి చచ్చింది అక్కడ, నాగుద్దా? ఇప్పుడు బట్టలు కొట్టుకెళ్ళి చీర కొనుక్కుందాం అనుకున్నాం, లేదా బట్టలు కొనుక్కుందాం అనుకున్నాం, మనకు నచ్చిన బట్టలు సెలెక్ట్ చేసుకున్నాం, కానీ అక్కడ ఇంకా బోల్డ్ కనపడుతున్నాయి. మన దగ్గర డబ్బులు లేక ఆగాం తప్ప, ఉంటే అన్ని కొనుక్కోవాలని ఉంది, డబ్బులు లేవు. కానీ కాబట్టి మనకు కావలసింది కొనుక్కొని మనం కొనుక్కోలేని దాన్ని భావించుకుంటాం, ఊహించుకుంటాం. మీ చెప్పులు కానించి, మీ పెన్నులు కానించి, మీ వస్తువులు కానించి, మీరు జీవితం అంతా ఇలాగే ఉంటారు అన్నిటితో. మనకు లేని దాన్ని ఊహించుకుంటాం, భావించుకుంటాం. అబ్బా అలాంటి కారులో తిరిగితే అని కాసేపు, అలాంటి బండి కొనుక్కుంటే కాసేపు, అలా అన్నీ ఊహించింది. అలాంటి జీవిత భాగస్వామిని ఊహించదా మనసు?
దాన్ని కంట్రోల్ చేయటమే మనిషికున్న జ్ఞానం, విజ్ఞానం. అలా కంట్రోల్ చేయలేనప్పుడు నా మీద నేను సమస్యగా ఉంటానంటే నా కోరికలు నాకు సమస్యలు అయిపోతాయి. కంట్రోల్ పవర్ లేదు నా దగ్గర, అంటే జ్ఞానం లేదు, నా లైఫ్ డ్రైవింగ్ నాకు రాలేదు, అంతే, ఏం లేదు, డ్రైవింగ్ రాలేదు. ఇందులో ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఒకటి నా కోరికలు నాకు సమస్యలు అవుతాయి, మళ్ళీ ఇదే సమస్యలు, నా కోరికల సమస్యలు నా రెండవ లైఫ్ పార్ట్నర్ మీద, నా ఇంట్లో వాళ్ళ మీద అనుమానాలు అవుతాయి. ఏమో నాకు వచ్చినట్టు వీళ్ళకి అనిపిస్తుందేమో, వీళ్ళు ఏమైనా చేసేస్తున్నారేమో అని. అన్ని యాంగిల్స్లోనే ఉంటుంది అది. అంటే నిజంగా జరిగింది చెప్తున్నా మీకు ఒక సంఘటన, అంటే మనసు పనితీరు ఆలోచనల గురించి మీకు చెప్పడానికి చెబుతున్నా. ఒక పాప చక్కగా చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వెళుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు మంచి డివోటీసు, ఒక గురువుని అనుసరిస్తూ ఒక సంస్థలో కూడా ఉన్నారు వాళ్ళు. ఆ గురువు తరపున సంస్థలో ఉన్నారు. ఆ సంస్థకి, ఆ గురువుకి ఒక దేవుడు ఉన్నాడు. ఆ దైవ ప్రచారాలు బాగా జరుగుతూ ఉంటాయి, అందులో వెళ్తున్నారు వాళ్ళు. ఈ పాపకి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు భక్తిని నేర్పారు. బ్రహ్మాండంగా చదువుకుంది, చక్కగా చదువుకుంది, అన్ని పాస్ అయిపోయింది, టకటక ముందుకెళ్ళిపోయింది, అన్నింటిలో నెంబర్ 1 ఉంది, మంచి క్యారెక్టరు, అద్భుతమైన క్యారెక్టరు. ఈ భక్తిని నేర్పేటువంటి విధానంలో ఆ గురువు గారు వీళ్ళకి దీక్షలు ఇచ్చారు. దీక్షలు అంటే ఏంటి? ఈ దేవుడికి సంబంధించి మేము అంకితం అయిపోయాము, మేము ఈ దేవుడి తాలూకా, ఈ గురువు గారి తాలూకా, ఇంక ఇది మా సంస్థ, జీవితం మొత్తం ఈ విధానంలో నడుస్తాము, అది దీక్షలు. అయ్యప్ప మాలలాగా 40 రోజులు వేసి తీసేయటం అయి కాదు. ఇక ఈ దేవుడితో జీవితాంతం వెళ్ళిపోతాం, ఈ గురువుతో జీవితాంతం వెళ్ళిపోతాం, ఈ సంస్థతో జీవితాంతం వెళ్ళిపోతాం, మా జీవితాలు ఈ దేవుడికి అంకితం. మహాత్ములు, గురువులు అదేగా చెప్పేది. ఏదో ఒక దేవుడు, మతాలన్నీ అవేగా చెప్పేది. వాళ్ళు అదే నమ్మారు, చక్కగా చేసుకుంటున్నారు, తప్పే ఉంది, మనం కూడా నమ్ముతాం అందరం. ఆ పాప అలాగే అన్ని నమ్మింది. చక్కగా భగవంతుడి మీద భక్తితో అసలు చిన్న తప్పు కూడా చేయకుండా జీవితంలో పెళ్లి వయసు వరకు వచ్చేసింది, చదివేసుకుంది, ఉద్యోగాలు తెచ్చుకుంది, తల్లిదండ్రులు చెప్పినట్టు గౌరవంగా బ్రహ్మాండంగా బతికింది. మంచి క్యారెక్టర్ పిల్ల, మంచి అందగెత్తే, మంచి సంస్కారం. అంటే తప్పులు చేయబోయే సంస్కారం అంటాం మనం, తప్పులు చేయని వాళ్ళందరికీ మంచి సంస్కారం ఉన్నట్టుగా. అటువంటి పిల్ల కదా, ఆడపిల్ల, కావాలని ఎదురు సంబంధాలు వచ్చేసినాయి. ఎవరైనా మంచి వాళ్ళని చేసుకోవాలనుకుంటారుగా. చక్కగా పెళ్ళి అనేది ఒక సహజత్వం కదా. తల్లిదండ్రులు పెళ్ళి అన్నారు, పిల్ల అలాగే ఉంది. ఆ గురువు గారిని అడిగారు, పెళ్లి సూపర్, పెళ్లి చేసేయాలి, ఇంకేంటి, ఉద్యోగం కూడా వచ్చేసింది, పెళ్లి వయసు వచ్చిందని ఆ గురువు చెప్పేశాడు. ఇప్పుడు ఆ దేవుడు కనపడాడుగా, గురువు చెబితే దేవుడు చెప్పినట్టే, అందుకని ఆ దేవుడికి దండం పెట్టేసుకున్నారు. అంత బ్రహ్మాండంగా ఉంది. అయితే ఇవి చదువుకుంటూ ఆ సంస్థ ద్వారా, గురువు ద్వారా, దైవం ద్వారా, మతం ద్వారా సాగుతున్నప్పుడు ఆ మతపు ఆచార సాంప్రదాయాలు, ఆ గురువు చెప్పిన సాధనా విధానాలు, పద్ధతులు రోజు జీవితంలో అప్లై చేస్తుంది. నా జీవితం ఈ దేవుడికి అంకితం అనుకుంటుంది. రోజు లేవగానే ఆ దేవుడికి సంబంధించిన క్రియలన్నీ చేస్తుంది. ఆ గురువు గారి ఫోటో కూడా పక్కన పెట్టుకుంటుంది. చక్కగా దేవుడికి సంబంధించిన మనసంతా ఈ దేవుడే నిండి ఉన్నాడని నిత్యం ఆ దేవ నామస్మరణ, ఆ దేవుడికి సంబంధించిన పారాయణలు, చరిత్రలు అలా కాలం గడుపుతుంది. మిగిలిన టైం చదువుకుంటుంది. మిగిలిన టైం అంతా దేవుడితో గడుపుతుంది. దేవుడితో గడుపుతుంటే అక్కడ ఏ దేవుడు ఉండడు. ఆ దైవ పుస్తకాలు, ఆ దైవ మంత్రాలు, ఆ దైవ నామాలు, ఆ దైవ సంకీర్తనలు, ఆ మతంలో ఏం చెబితే అది. లేదా ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువుతో ఈ దేవుడికి సంబంధించినవి, లేదా ఆ గురువు నిర్మించినటువంటి మఠాలు, పీఠాలు, ఆశ్రమాలు, వాళ్ళ ప్రార్థనాలయాలు ఏవో ఉంటాయిగా మతానికి, వాటన్నిటిని శుభ్రం చేసేవి చేసి అక్కడ పనులు చేసి నేను దేవుడికి ఏదో చేస్తున్నాను అని ఆ గురువు చెప్పినట్టుగా చేస్తూ ఉంటారు. అక్కడ ఏ దేవుడు కనపడి నాకు చేయమని చెప్పట్లా. దాన్ని నడిపేటువంటి గురువులు, మహానుభావులు ఉంటారు, వాళ్ళు చెబుతారు. అలా చక్కగా పిల్ల వస్తుంది, తల్లిదండ్రులు కూడా అలాగే ఉంటారు, వాళ్ళతో కలిసి వెళ్తుంది. ఇప్పుడు వివాహం అయిపోయింది, అందరూ యాక్సెప్ట్ చేశారు. చక్కగా ఆమె కూడా నచ్చాడు, పెళ్లి కొడుకు చాలా చక్కగా నచ్చాడు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చక్కగా నచ్చింది. అసలు అంతా చక్కగా జరిగిందండి. అందరం ఎలా అయితే నాకు అన్ని మంచి జరగాలనుకుంటాం అలాగే జరిగింది. ఇదంతా దైవకృప, గురుకృప. చక్కగా ఈ మతంలో ఈ దేవుడితో ఉండబట్టి చూశారు, అన్ని సాఫీగా సాగిపోయినాయి, అన్ని ఎదురు నడిచి వచ్చేసినాయి అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. ఈ పిల్ల కూడా ఎంతో సంతోషంతో ఉన్నారు. బ్రహ్మాండంగా ఉంది, బాగానే ఉంది. ఆ టైంలో అంటే ఇది నేను చెబుతున్నది ఒక 25-30 సంవత్సరాల వెనక విషయం. సుమారు 25 ఏళ్ళు పైన ఉండొచ్చు, కరెక్ట్గా గుర్తులేదు కానీ 25 ఏళ్ళు పైనే ఉంటుంది. అప్పుడు నేను ఎవరో పిలిస్తే
ఈ ఉపన్యాసాలు చెప్పడానికి కొన్నిసార్లు కొన్ని రోజులు బయటకు వెళ్ళాను. చాలా తక్కువ, ఊరికి నేను అసలు బయట చెప్పను. అదేదో వాళ్ళు మా వాళ్ళే, మాకు తెలిసిన వాళ్ళే. అందుకని ఏదో ఉపన్యాసాలు అక్కడ చెప్పమని వాళ్ళు ఏదో ప్రోగ్రాములు పెట్టుకుంటే తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చింది. నేను ఎప్పుడు బయటకు వెళ్ళలేదా, పెట్టిన వాళ్ళు కూడా మా వాళ్ళే, అందుకని చెబుతున్నాను. సరే, ఏదో దేవుడు మాటలు 4 ఉపన్యాసాలు ఏదో జ్ఞాన సంబంధ విషయాలు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. తర్వాత కొంతమంది ఊరిని నన్ను కలుస్తామని వచ్చారు. ఊరికి పలకరిస్తారుగా. ఆ వచ్చిన వాళ్ళలో కొంతమంది సమస్యలు చెబుతున్నారు, సమస్యలు అడుగుతున్నారు. ఇలా మీరు ఏదో సందేహం వస్తే ప్రశ్న వేస్తారుగా, అలా వీళ్ళు సమస్యలు అడుగుతున్నారు. ఏంటంటే మా కూతురు పెళ్ళప్పుడు అవుద్ది, మా అబ్బాయికి ఏమవుద్ది, ఇది ఎలా అవుద్ది, అలా చిలక జోస్యాలు అడుగుతున్నారు. అందరికీ చెప్పాను, నాకు అలాంటి ఏం తెలియదండి. సరే, ఏదో వచ్చారు, వెళ్ళిపోయారు. ఆ వచ్చిన వాళ్ళతో పాటు ఈ పాప వచ్చింది. ఈ పాప నాకు ఎప్పటి నుంచో తెలుసు, చదువుకుంటున్నప్పుడు చిన్నపిల్లప్పటి నుంచి తెలుసు. వచ్చి నన్ను అన్నయ్య అని పిలుస్తుంది. అన్నయ్య, నాకు ఇలా మ్యారేజ్ అయింది, చాలా సంతోషం, మీరు మా ఏరియాకి వచ్చారు, చాలా రోజుల తర్వాత చూశాను అని తన వివరాలన్నీ చెప్పింది. అంతా బాగుంది, చక్కగా ఉంది, మా ఆయన చాలా మంచోడు అని చెప్పింది, అన్నీ చెప్పింది. సరే అమ్మ, ఏంటి మరి నువ్వు ఎందుకు వచ్చావు అన్న. అంటే నన్ను కలవాల్సిన అవసరం లేదు, నన్ను వాళ్ళు బలవంతంగా ఆపేసి నేను వెళ్ళిపోతుంటే కూర్చోబెట్టి వీళ్ళందరూ నా దగ్గరికి పంపుతున్నారు అక్కడ నిర్వాహకులు. అసలు ఆ తీరి నాకు తెలీదు. ఎవరన్నా అడిగితే చెప్పడం చిలక జోస్యాలు రావు నాకు. అంటే రావంటే భూత భవిష్యత్తు వర్తమానాలు నాకేం తెలుసు? నాకు తెలియదు కదా, ఎదుటోడి మనకెలా తెలిస్తే. అసలు నాకు తెలియదు భవిష్యత్తులో ఏం జరుగుద్దో. ఊరికనే ఏదో జ్ఞానం పుస్తకాలు చదువుకొని మాట్లాడతామే తప్ప నాకు మాత్రమేం తెలుసు. సరే, అక్కడ పరిస్థితుల రీత్యా వినవలసి వచ్చింది. కొన్ని సందర్భాల్లో సమూహాల్లో మేలకొండ కూర్చోవడం తప్ప ఏం చేయలేము. కొన్ని మన చేతిలో కూడా ఉండవు. అంటే చేయొచ్చు, అక్కడ అసభ్య ప్రవర్తనగా ఉంటుంది. సరే, వచ్చిన వాళ్ళందరికీ నాకు తెలియదని చెప్పాను, మాట్లాడి సరే బాగుంది కదా అన్నాను. ఏంటమ్మా మీరు ఎందుకు వచ్చావంటే, కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, కొంచెం పర్వాలేదా చెప్పమంటారా అంది. అక్కడ కొంచెం చుట్టూ మనుషులు ఉన్నారు, వాళ్ళకి వినపడతాయి. అంటే వాళ్ళందరూ ఈ కొంచెం పర్సనల్ అనగానే వాళ్ళందరూ చూశారు, వాళ్ళే దూరంగా వెళ్ళిపోయారు. దేవుడు కూడా చెప్పింది, అంటే కొంచెం పర్సనల్గా చెప్పాలి, మాట్లాడాలి, మీరు కొంచెం దూరంగా వెళ్ళండి అంటే వెళ్ళిపోయారు. చెప్పమ్మా అన్న. అప్పుడు చూడటం మొదలుపెట్టింది ఆమె. నేను ఇప్పటి వరకు పెళ్ళయ్యే వరకు ఈ గురువును అనుసరిస్తూ, ఈ సంస్థను అనుసరిస్తూ, ఈ దేవుడే నా సర్వస్వంగా భావిస్తూ, నేను ఈ దేవుడికి అంకితం అయిపోయి ఉన్నానని అనిత్యం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఆ దైవ నామస్మరణతో ఆ దైవ కార్యాలు చేసుకుంటూ చదువుకున్నాను. మంచి అభివృద్ధిలోకి వచ్చాను, ఉద్యోగం సంపాదించుకున్నాను. కానీ భావన ఎప్పుడు కూడా నాకు ఈ దేవుడికి అంకితం అయిపోయి ఉన్నాను, ఈ దేవుడితో ఉన్నాను, ఈ సంస్థతో ఉన్నాను, ఈ గురువుతో ఉన్నానని భావన నాది. చదువుకోవటానికి ఉద్యోగాలకి వరకు తప్ప మిగిలిందంతా దేవుడికే నేను అంకితం, ఈ దేవుడు నావాడు, నేను ఈ దేవుడికి సంబంధించిన దాన్ని అనే భావం ఉంది నాలో. ఇప్పుడు వివాహం అయినాక నా భర్తతో శారీరక సంబంధం పెట్టుకున్నాక ఆ శారీరక సంబంధంలో ఉన్నటువంటి ఆనందము సుఖము ఎంత కనబడిందంటే నాకు, అంటే నా భర్తతో అన్యోన్యంగా కాపురం చేయడం, నా జీవితంలో ఒక కొత్త వ్యక్తి రావటం, ఇదంతా చాలా సంతోషం, చాలా ఆనందంగా స్వర్గంలో ఉన్నట్టుంది. నా భర్త చాలా మంచోడు. నాకు తెలియని కొత్త శారీరక సుఖం కూడా తెలిసింది, స్వర్గంలో ఉన్నట్టుంది. ఇప్పుడు గర్భం కూడా ధరించాను నేను. మళ్ళీ నాకు పిల్లలు పుడతారంటే ఇంకా ఆనందంగా ఉంది. అత్తమామలు చాలా మంచోళ్ళు, నా ఇంట్లో తల్లిదండ్రులు చాలా మంచోళ్ళు, అసలు నాకు సమస్య లేదు. కానీ ఇప్పుడు నాకు భావన పట్టుకుంది, ఏంటి అంటే నేను నా దేవుడికి దూరం అయిపోతున్నాను, నా భర్తకి దగ్గర అయిపోతున్నాను. నేను నా గురువుకు దూరం అయిపోతున్నాను, నా భర్తకి దగ్గర అయిపోతున్నాను. నేను నా సంస్థకు దూరం అయిపోతున్నాను, నా భర్తకి దగ్గర అయిపోతున్నాను. మొత్తంగా నేను దేవుడికి దూరం అయిపోతున్నాను. ఇది ఆమెలో పట్టుకున్న ఆలోచన. ఇప్పుడు ఏంటి, ఎందుకని? భర్తతో ఆనందంగా ఉంది, సుఖంగా ఉంది, హాయిగా ఉంది, అలా బతకాలని ఉంది. భర్త మంచోడు, నిజంగా బతకాలని ఉందాక అలాగే. కానీ గతం నుంచి బతికి నేను దేవుడు అనుకుంటూ వచ్చేసాను కదా, దేవుడికి అంకితం అని నేర్పారు, ఏదో దీక్షలు అన్నారు, ఈ దేవుడికి మీరు అంకితం అన్నారు. అంకితం అంటే ఇప్పుడు ఏదో అది కుటుంబ సంబంధ బాంధవ్యాల కంటే అన్నిటికంటే ఎక్కువ అన్న భావన క్రియేట్ అయింది. అక్కడ క్రియేట్ చేశారు, క్రియేట్ అయింది. ఇప్పుడు ఏదో దేవుడు తన అంకితం అయిపోయినట్టు, ఎవరో దేవుడు తన అంకితం తీసేసుకున్నట్టు, అక్కడ ఏ దేవుడు లేడు. ఇవన్నీ అది నడిపేటువంటి మత పెద్దలు గురువులు చెప్పినవి. అది విధానం తప్పంట్లా. నేను ఇటువైపు కలిగినటువంటి వైపరీత్యం ఏంటి, దానివల్ల లాభాలు కూడా కలుగుతున్నాయి, కానీ ఇక్కడ కలిగిన నష్టం ఏంటి? వివాహం అవ్వకముందు వరకు అది లాభాన్నే సృష్టించింది. ఆ పిల్ల ఎక్కడ ఒక్క తప్పు కూడా చేయలే, తప్పు చేయకుండా చక్కగా సాగారు.
అందుకని చాలా మంది తల్లిదండ్రులు ఆధ్యాత్మికతలు గురువుల దగ్గరికి మహాత్ముల దగ్గరికి పిల్లల్ని పంపుదాం అనుకుంటారు. అంత బాగానే ఉంటుంది. కానీ నెక్స్ట్ ఎపిసోడ్ ఇలా ఉంటుంది. ఆ గురువు దగ్గర ఉండిపోతామన్నారు. 2 మంది తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోయారు వాళ్ళ పిల్లలు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకని నువ్వు దేనికి అట్రాక్ట్ చేస్తున్నావో మనసు దానికి అట్రాక్ట్ అయిపోద్ది. అది సత్యమని నమ్మేస్తుంటది. నమ్మేసి ఇప్పుడు చాలా మంది మేము ఆ గురువులతో ఉండిపోతాం, ఇది వెధవ జీవితం, తుచ్చ జీవితం, మాకు పెళ్లిళ్ళు వద్దని నన్ను మగపిల్లల్ని ఆడపిల్లల్ని తల్లిదండ్రులు బలవంతంగా ఇళ్ళకి తీసుకెళ్లిపోయిన సంఘటనలు నాకు బోల్డ్ తెలుసు. మళ్ళీ తీసుకెళ్లి కొంతకాలం ఉన్నాక మళ్ళీ మామూలుగా ఉండి మామూలుగా తిరిగి మామూలుగా పెళ్లిళ్ళు చేసుకున్నారు. అంటే ఈ లోకంలో ఉంటే ఇక్కడ హిప్నటైజ్ అయిపోతున్నారు, ఏ లోకంలో ఉంటే అక్కడ హిప్నటైజ్ అయిపోతున్నారు. అదే మన ఆలోచన సరళి, మన శరీర పనితీరు, మన మనసు పనితీరు, మన ఆలోచన పనితీరు, మన బుద్ధి పనితీరు ముందే తెలుసుకోండి. తా మునిగింది గంగ, తా వలచింది రంభ, అలా అనుకుంటుంది శరీర పనితీరు అది. అందుకే దానికి విచక్షణ ఉపయోగించాలి. అందుకే విచక్షణ జ్ఞానం మనకు అనేక రకాలుగా చెప్పుద్ది. ఈ పని ఎలా చేస్తే అలా చేస్తే దానికి వచ్చే ఫలితాలు ఏంటని. ఇప్పుడు ఆ పాప నాకు ఇవన్నీ చెబుతుంది, అన్నయ్య అంటూ. నాకు భర్తతో చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, సుఖంగా ఉంది, అలాగే ఉండాలని ఉంది. కానీ రెండవ వైపు నేను భగవంతుడికి అంకితం అన్నాను కదా, తప్పు చేస్తున్నాను, మోసం చేస్తున్నాను, దేవుణ్ణి మోసం చేస్తున్నాను అనే భావన నాలో వచ్చేసింది. గురువుని మోసం చేస్తున్నాను అనే భావన నాలో వచ్చేసింది. ఇప్పుడు దేవుణ్ణి గురువుని మోసం చేసేస్తున్నాను. ఏంటి? భర్తతో కాపురం చేయటం, భర్తను ప్రేమించటం, భర్తతో హాయిగా ఉండటం, పిల్లల్ని కనటం దైవ మోసం కింద, గురు మోసం కింద కనిపిస్తుంది. అనిపించి అది కొన్ని నెలల నుంచి గుద్దుకొని మానసిక సంఘర్షణ అయిపోయి ఇప్పుడు ఆమె డిప్రెషన్కి వెళ్ళిపోతుంది. అందుకని ఆ తల్లిదండ్రులు తీసుకొచ్చారు నా దగ్గరికి మాట్లాడించడానికి. నేనేదో ఉపన్యాసాలు చేసి పెద్ద గొప్పవాడిని అనుకోని నాకే తెలియచావదట. అట్లాంటి డిప్రెషన్లు నాకు వేరే విషయాల్లో బోల్డ్ ఉన్నాయి. నాకు తెలిసింది ఓన్లీ జ్ఞానమే. మనిషికి వచ్చే అన్ని సతాయింపులు నాకు ఉన్నాయి. శారీరక అనారోగ్యాలు ఉన్నాయి, మానసిక అనారోగ్యాలు ఉన్నాయి. అయ్యాక డిప్రెషన్లు, స్ట్రెస్, ఒత్తిడి అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సామాజిక ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబక ఇబ్బందులు ఉన్నాయి, అన్ని రకాల గుణాలు ఉన్నాయి. ఒక మనిషికి వచ్చే స్పందనలు ఏమేమి ఉంటాయి, కోపతాపాలు అన్నీ ఉన్నాయి. పాపం వాళ్ళకేం తెలుసు? మంచి మాటలు చెప్పిన ప్రతి ఒళ్ళు స్టేజ్ మీద చెప్పిన వాళ్ళందరినీ గురువులు అనేసి, మహాత్ములు అనేసి వాళ్ళ వ్యక్తిగత జీవితం, వాళ్ళ వ్యక్తిగత భావాలు బయటకు కనపడవుగా, తెలియదు కాబట్టి వాళ్ళని దేవుళ్ళు అనుకుని వాళ్ళకి అన్నీ చెప్పేసి పరిష్కరించమని అడుగుతూ ఉంటారు. అలా అడిగారు. ఆ తల్లిదండ్రులు వాళ్ళే తీసుకొచ్చారు. ఈ పిల్ల డిప్రెషన్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎంత వెళ్ళిపోయిందంటే భర్త మీద ఇష్టం ఉంది, భర్త అంటే ఇష్టం ఉంది, కానీ భర్త వస్తుంటే వణికిపోతుంది. ఆఖరికి భర్త వస్తుంటే వణికిపోతుంది. వీళ్ళు భర్త పుట్టింటికి వచ్చేసి కూర్చుంది. భర్త దగ్గరికి వెళ్ళమంటే భర్త దగ్గరికి పంపుతానంటే ఏదో ఒక వంకలు అయి చెబుతుంది, వెళ్ళనంటుంది. కానీ భర్త దగ్గరికి వెళ్ళటలా. ఆఖరికి ఆ స్థితికి వచ్చేసింది. ఈ తల్లిదండ్రులకి అసలు ఏం అర్థం కావట్లా. పోనీ ఏంటమ్మా నీకు అక్కడ ఏమైనా కష్టాలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, భర్త ఏమైనా కష్టపెట్టాడా, అక్కడ అత్తమామలు కష్టపెడుతున్నారు, ఇవన్నీ అడుగుతున్నారు. పాపం వాళ్ళు ఏమీ లేదు, అద్భుతమైన సుఖంగా ఉంది అక్కడ. కానీ తన మనసులోనే ఒక పక్కన ప్రాపంచికమైనటువంటి శరీరపరమైనటువంటి జీవితంలో, మామూలు జీవితంలో వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ పెళ్లి చేసుకుని జీవిత భాగస్వామ్యం తెచ్చుకొని పిల్లలు కనడం అనేటువంటి సంసారిక జీవితంలో అద్భుతంగా ఉంది. ఆమెకి స్వర్గంలాగా ఉంది ఇల్లు. కానీ ఇప్పుడు ఎంత డిప్రెషన్కి ఎందుకు గురైపోయిందంటే చిన్నప్పటి నుంచి దేవుడు దేవుడు అని పెంచి నువ్వు దేవుడికి అంకితం అయిపోయాను దీక్షలు ఇప్పించారు. నేను ఇప్పుడు అంకితం అయిపోయాను దేవుడికి, కాబట్టి మళ్ళీ నేను నా శరీరాన్ని నా భర్తకి అంకితం చేస్తున్నాను, నా భర్తతో గడుపుతుంటే ఆనందిస్తున్నాను, భర్తతో తిరుగుతుంటే ఆనందిస్తున్నాను, భర్తతో సినిమాలకు వెళ్తున్నాను, షికారులకు వెళ్తున్నాను, బళ్ళ మీద తిరుగుతున్నాను, కారులో తిరుగుతున్నాం, సంతోషంగా ఉంది, భర్త కోసం ఎదురు చూపులు చూస్తున్నాను, అంత హాయిగా ఉంది. ఇప్పుడు దేవుడికి కేటాయించే టైం అంతా భర్తకు కేటాయించేస్తున్నాను. రేపు పిల్లలు పుడతారు, గర్భం వచ్చింది, ఇంకా పిల్లల మీద మమకారం ఇప్పుడే నాకు ఇష్టం పెరిగిపోయింది. పిల్లల కన్నాక మళ్ళీ ఇదంతా దేవుడి మీదంతా పిల్లల మీదకి వెళ్ళిపోద్ది. నేను సంసారం లంపడంలో ఇరుక్కుపోయి మోహంలోకి వెళ్ళిపోతున్నాను, దేవుడికి దూరం అయిపోతున్నానని ఇంకా మనోళ్ళు పాడే తాత్విక కథలన్నీ ఆమె గుర్తొచ్చినాయి. తత్వాలు పాడుతూ ఉంటారు కదా, అదే ఆమె స్థితి. నిజంగా ఏం లేదు అక్కడ, చక్కగా ఉంది. నాకు నిజంగా జాలేసింది. నిజంగా నాకు ఈ సమస్యలకు పరిష్కారం తెలీదు. కానీ ఇలాంటి స్థితి నా చెల్లెలకో నా ఇంట్లో వాళ్ళకో వస్తే ఏంటి నిజంగా జాలేసింది. నాకు సమస్య లేదే, లేని సమస్యను సృష్టించుకుంటున్నారే ఇళ్ళు అని. అంటే అర్థం కానటువంటి ఆధ్యాత్మికత ఎంత ప్రమాదంగా చూడండి. అర్థం కానటువంటి దైవత్వము, అర్థం కానటువంటి మతము, సరిగా అర్థం కాని ఏ విషయమైనా ఎంత ప్రమాదం చూడండి. జీవితాన్ని ఛిద్రం చేసేస్తుంది.
ఇప్పుడు ఆ పిల్ల డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇంచుమించు సూసైడ్ అటెంప్ట్ ఒకటి చేయట్లేదు, ఎంత ఎప్పుడు చేస్తుందో తెలియదు. పైగా పుట్టింటికి వచ్చి కూర్చుంది, భర్త దగ్గరికి వెళ్ళట్లేదు. అది భర్త మంచోడే పాపం, ఏదో బాధల్లో ఉంటుంది, ఉండి అంటున్నాడు, వస్తున్నాడు, పలకరిస్తున్నాడు, ఆ అమ్మాయి అలా ఉండి అలాగే ఉండి అంటున్నాడు, కన్ఫ్యూజ్ చేయట్లేదు, వెళ్తున్నాడు వస్తున్నాడు, చాలా మంచోడు. ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుందిలే, చిన్నపిల్ల కదా, ఎన్నాళ్ళు పుట్టింట్లో ఉంది కదా, ఒకవేళ బెంగేమో అనుకుంటున్నాడు అతను. అతని వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు, అన్నీ మొత్తం అడిగాను, చెప్పింది. అప్పుడు నేను చెప్పాను, అమ్మా నీకు పర్సనల్గా విషయాలు చెబుతున్నానని ఆమెకు పర్సనల్గా కొంచెం విషయాలు చెప్పాను. జీవితం ఇంతే, ఇది ఇలాగే ఉంటుంది, భర్తతో ఉండటమే ధర్మము, సంసార జీవితమే ధర్మము, ఈ ధర్మాలు. తర్వాత వృద్ధాప్యంలో వస్తే నీ తల్లిదండ్రులను చూసుకో, చక్కగా పిల్లల్ని పెంచుకో. కనీసం ఒక 2-3 గంటలు ఆవిడతో మాట్లాడమ్మా నువ్వు చేస్తున్నంత కరెక్టు, దేవుడు అంటే తప్పు చేయకుండా ఉంటాం, మంచి చేయకుండా ఉంటాం, లేకపోతే అసలు నీకు శరీరంలో అవయవాలే పెట్టబడవు. నువ్వు కన్ను ఇవ్వకపోతే చూడలేవు కదా, కాళ్ళు ఇవ్వకపోతే నడవలేవు కదా, చెవులు ఇవ్వకపోతే వినలేవు కదా, నాలుక ఇవ్వకపోతే తినలేవు కదా, రుచి తెలియకపోతే ఏం తింటావు, తినేటువంటి ఫెసిలిటీ కదా కల్పించింది. ఆకలి పెట్టకపోతే నువ్వు తినలేవు కదా. అలాగే కోరికలు అనేవి కల్పించింది సృష్టి, ముందుకెళ్ళడానికి సృష్టి చేసిన ఏర్పాటు. నువ్వు నిజంగా కలుగుతున్న ఆనందాలను ఎందుకు పోటు చేసుకుంటున్నావు, దుఃఖం ఉంటే ఆడవచ్చు అని చక్కగా అర్థమయ్యేలా విషయాన్ని ఒక 2-3 గంటలు ఆవిడతో కావాలని మాట్లాడాను. ఒక చిన్నపిల్ల జీవితం పాడైపోతుందని అప్పుడే వెళ్ళింది పెళ్లిలోకి. ఆమెకు అర్థమైంది నేను చెప్పినవన్నీ. తర్వాత ఇంకో చోట ఎక్కడో నా ఉపన్యాసం ఉంది, నువ్వు అక్కడికి రామ్మా, మళ్ళీ ఉపన్యాసం ఒకసారి రా విను అని చెప్పాను. మొత్తం అక్కడ ఉపన్యాసం అంతా ఇటువంటి సబ్జెక్టుల మీద చెప్పాను. దేవుడని భ్రాంతుల్లో కాదు, దేవుడంటే ధర్మం, దేవుడంటే మంచి, మిగిలినన్ని శారీరకపరమైనటువంటి విధానంలో సృష్టి ఎలా పెట్టిందో అలాగే వెళ్ళాలి మనం. అక్కడ గుద్దుకోబాకండి అని మొత్తం ఉపన్యాసం అంతా తర్వాత ఇంకో చోట నెక్స్ట్ డేనే జరుగుతుంది. అక్కడ కూడా వచ్చింది, వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చారు, మొత్తం దాని మీదే చెప్పాను. సరే అయిపోయింది, ఆ పిల్ల చక్కగా అర్థమైంది, భర్త దగ్గరికి వెళ్ళిపోయింది, కాపురం చేసుకుంటుంది. తర్వాత ఎప్పుడో 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గుర్తులేదు నాకు, కానీ సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పిల్ల ఒకసారి తన భర్తని తన బిడ్డని తీసుకొని నేనున్న ఊరికి వచ్చింది, చాలా దూరం వచ్చి కనపడి, అన్నయ్య మీరు అప్పుడు చెప్పిన కానీ నాకు బాగా అర్థమైంది, నేను ఆలోచించుకున్నాను, నేను ఇప్పుడు చక్కగా ఉంటున్నాను, హాయిగా ఉంటున్నాను, ఇదిగో నా భర్తని పరిచయం చేసి భర్తకి అసలు జరిగింది మొత్తం చెప్పిందంట. అంటే ఆ భర్త వచ్చి పిచ్చిదానా, నేను దేవుడి చేసుకోవద్దన్నానా, లేకపోతే గురువు దగ్గరికి వెళ్ళొద్దన్నానా, నువ్వెందుకు లోపల అలా బుర్రబాటు చేసుకుంటున్నావు, ఇప్పుడు కూడా ఇల్లు కావాలంటే ఇప్పుడు నువ్వేం చేసుకుంటావు, చక్కగా పొద్దున్నే లేచి చేసుకో, నీ ఇష్టం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకో, జీవితం ఇలాగే ఉంటుంది. జీవితం భర్త కూడా పాపం చక్కగా అన్నిటికీ సహకరించి చక్కగా చెప్పాడు. అతను అర్థం చేసుకున్నాడు, అతను కూడా వచ్చాడు. వాళ్ళందరూ కలిసి ఆనందంగా మేము బాగున్నామని వాళ్ళ బిడ్డను చూపించి వెళ్ళారు. ఇప్పుడు బాగుంటున్నాం. ఇదే మనసు, గందరగోళాలకు లోనవుద్ది, ఏదో ఫిక్స్ అయిపోబాకండి, న్యాచురాలిటీని అర్థం చేసుకోండి. అందుకే సెల్ఫ్ లైఫ్ డ్రైవింగ్ తెలియాలి. మన జీవితం యొక్క డ్రైవింగ్ మనకు తెలియాలి, మన శరీర డ్రైవింగ్ మనకు తెలియాలి, మన మనసు డ్రైవింగ్ మనకు తెలియాలి, మన బుద్ధి పనితీరు మనకు తెలియాలి. అసలు మనం ఎలా జీవిస్తామో అనే దాన్ని ముందు మనం చూసుకోవాలి. అందుకని ఆలోచనల తప్పు కాదు, ఆలోచనలను మనం ఎలా ఆలోచిస్తున్నామనే తప్పు. దేనికి అంటుకుపోబాకండి, అప్పుడు అది అవసరం. ఇప్పుడు చాలామంది పిల్లలు అందరం కూడా మనం ఎలా పెరుగుతాం, ఎవరైనా సరే ముందు పిల్లలుగానే పుడతారు కదా, పుట్టిన వాళ్ళందరూ తల్లిదండ్రుల పెంపకంలో పెరుగుతారు. తర్వాత యవ్వనం వచ్చినాక వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ధన సంపాదన వచ్చినాక వివాహాలు చేసుకుంటారు. వివాహాలు చేసుకునే వయసు వచ్చి వివాహం చేసుకున్న ఎవరికైనా తల్లిదండ్రుల కంటే జీవిత భాగస్వామి ఎక్కువ అవుతారు. అంతే తప్ప తల్లిదండ్రులను వదిలేయమని కాదు. ఆ శారీరక సుఖం అనేది ప్రపంచంలో దాన్ని మించిన సుఖం లేదు. తద్వారా కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది, మళ్ళీ పిల్లలు పుడతారు, అద్భుతమైన సుఖం ఉంది, అద్భుతమైన జీవితానికి సరిపోయినటువంటి స్వర్గంగా ఇల్లును మలుచుకునే అవకాశం ఉంది. అక్కడ కుటుంబం ఉంది, నా కుటుంబం ఏర్పడుతుంది నాకు. అప్పటి వరకు నా తల్లిదండ్రుల కుటుంబంలో నేను సభ్యుడిని, ఇప్పుడు నా సొంత కుటుంబం నాకు ఏర్పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, జనరల్గా తల్లిదండ్రులు అంటే సామాన్యంగా అవగాహన లేనటువంటి మనుషులైతే తల్లిదండ్రులు బిడ్డలు అందరూ కూడా గ్యాప్ వచ్చేసింది, ఆ కోడలను పట్టుకు తిరుగుతున్నాడు, ఈ అల్లుడిని పట్టుకుపోతుంది, ఇన్నాళ్ళు మేమే పెంచాము
అన్ని మాకు చెప్పేది, అన్ని మాతో ఉండేది, అమ్మ నాన్న అంటూ మా చుట్టూ తిరిగేది అని చాలామంది అత్తాకోడళ్ళ గొడవలకు ఇయ్యే కారణం. ఎక్కడైనా ఆ ఇంట్లో అయినా ఈ ఇంట్లో అయినా అవగాహన లేని మనుషులు. జీవిత భాగస్వామి ఎప్పుడైతే వచ్చారో రెండో వాళ్ళు నెక్స్ట్ అయిపోతారు. అందుకే దీన్ని మనకు అద్భుతంగా దైవత్వంలో కూడా చూపించారు. శివభగవానుడు తన శరీరంలో సగభాగం అర్ధనారీశ్వరుడైన, అంటే అది మనకు సింబాలిక్గా చూపించారు. అంతే తప్ప సగం కోసేసి సగం అతికించుకుంటే అవుద్ది ఆడ శరీరాన్ని కాదు. రెండు శరీరాలు కలిసి ఏకమైతే వచ్చే సుఖం శారీరక సుఖం. రెండు శరీరాలు కలిస్తే ఏర్పడేటువంటి సుఖంలోంచి వచ్చేవాళ్ళు పిల్లలు, సంతానోత్పత్తి. అది సృష్టి చేసింది. అది జంతువులకైనా అంతే, మనుషులకైనా అంతే. అది అర్థమైంది అనుకో, మా అబ్బాయికి కోడలు వచ్చింది, వాళ్ళు అన్యోన్యంగా ఉండాలని వీళ్ళే అడ్డం తప్పుకుంటారు. నాన్న మీరు శుభ్రంగా ఉండండి, చిన్న వయసులో ఉన్నారు, సినిమాలకు వెళ్ళండి, షికారులకు వెళ్ళండి, మీకు నచ్చినవి వండుకుతానండి, నచ్చినట్టు ఉండండి, మాదేదో వృద్ధాప్యం లేరా, మా ఏదో అవసరమైతే అడుగుతాం, మాకు ఇన్ని మందులు తెచ్చిపెట్టండి అని వీళ్ళే అడ్డం తప్పుకొని మూలు చక్కగా బతికేస్తారు. తమ అవసరాలు అయ్యి చెబుతారు. అధికారం పెత్తనాలు వదిలేయాలి తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచి అధికారం పెత్తనాలన్నీ చలాయించి ఉంటారు తల్లిదండ్రులు. ఎందుకని పెంపకంలో అది అవసరం. నేనైనా ఇప్పుడు మా పిల్లల్ని పెంచుతున్నా, పెంపకంలో అది అవసరం. ఎందుకని నేనే నేర్పాలి కాబట్టి, నేనే చెప్పాలి కాబట్టి, పసితనం నుంచి పెంచుతున్నాను కాబట్టి అసలు వాళ్ళకి ఏం తినాలో తెలియదు. కాడి నుంచి అన్ని తిను, ఇది కట్టుకో, ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు యవ్వనంలోకి వచ్చేసి వాళ్ళ కాళ్ళ మీద నిలబడిపోయి వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసేసుకొని చక్కగా వివాహం చేసేసుకొని ఒక మనిషిని తెచ్చుకొని తన జీవిత భాగస్వామితో సంసారం చేసేసి పిల్లల్ని కనేసి, అంటే మొత్తం సంపూర్ణంగా ఒక మనిషి ఏం తెలుసుకోగలడో, ఎంతవరకు తెలుసుకోవచ్చో అవన్నీ వాళ్ళకి తెలిసిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు యవ్వనంలో ఉన్నారు, మనం వృద్ధాప్యంలోకి వచ్చాం. వృద్ధాప్యం అంటే ఏంటి? శక్తి సన్నగిల్లిపోయింది. నేనేదో మాటలు చెప్పగలను కానీ ఆ యవ్వనంలో ఉన్న కొడుకులాగా నా కూతురులాగా నేను చేయలేను. అందుకని నేను అడ్డం తప్పుకొని వాళ్ళ మీద ఆధారపడి అయ్యా మీరు నాకు చేయండి అని చెప్పాలి. కానీ అహంకారపూరితమైనటువంటి తల్లిదండ్రులు, అంటే అజ్ఞాన జనితమైన అహంకారం అది. ఎంత వయసు వచ్చినా పిల్లలు నా కాళ్ళకాడ పడి ఉండాలి, మేము చెప్పినట్టు వినాలి, మేము చెప్పినట్టే చేయాలి, లేకపోతే మా ఆస్తుపాస్తులు ఇవ్వం, మా వారసత్వం ఇవ్వం, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇదే అజ్ఞానం. అలా అన్ని చోట్ల వచ్చేటువంటి కన్ఫ్యూజన్ ఇది. ఇప్పుడు సోదరుడు అడిగిన ప్రశ్నేనే దీనికి సంబంధించింది. అన్నీ ఒక దాంట్లోనే ఉంటాయి, మీకు అర్థం అవడానికి అనేక రకాలుగా చెబుతున్నా. అలాంటి చోట్ల తల్లిదండ్రులని పిల్లలు వదిలేసి వెళ్ళిపోతుంటారు. కొంతమంది తల్లిదండ్రులు ఈ సత్యాన్ని గుర్తించి పిల్లల్ని బాగా ప్రేమించి, అయ్యా మీరు జాగ్రత్తగా అన్ని నేర్చుకుంటారు, ఇంకా స్వతంత్రంగా బతకడం నేర్చుకుంటారు, మీకు కానీ కొంత స్వతంత్రతనిస్తూ, ఆ పిల్లలు ఏదన్నా అడిగినప్పుడు జాగ్రత్తగా గైడ్ చేస్తూ, మాకు కూడా ఏమన్నా చేసి పెట్టంటారా అని వాళ్ళు చేస్తుంటే చూసి ఆనందిస్తూ, తాము చేసుకోగలిగినా కూడా పిల్లలు చేస్తుంటే ఆనందిస్తూ కూర్చొని వాళ్ళకి అవకాశాలు పెంచి, ఇప్పుడు నా తల్లిదండ్రుల్ని కూడా నేను చూసుకోవాలి, నేను చెయ్యాలి అనే భావనని వాళ్ళకి కలిగిస్తారు. అంతే తప్ప నేనే హీరోని, మీరు ఎప్పటికీ చిన్నప్పుడు ఎట్టున్నారు అట్టగా ఏడవాలి, 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా నీకు చెబుతా, మీ ఆవిడికి చెబుతా, మీ ఆయనకి చెబుతా, మీ అల్లుడికి చెబుతా, వాళ్ళ పిల్లలకి చెబుతా, వాళ్ళ పిల్లలకి చెబుతా అని అలాగే కూర్చుంటారు కొంతమంది. లేదు అంటే నా ఆస్తులు ఇవ్వను, స్వీయార్జితం ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అని గవర్నమెంట్ చట్టం పెట్టింది. అందుకని స్వీయార్జితం కింద మార్చుకుంటారు. ఒకవేళ పిత్రార్జితాలు వెనక నుంచి వస్తున్నాయి, తెలివితేటలు ఉపయోగిస్తారు, అధికారాలు హక్కులతో వాళ్ళని నొక్కి తొక్కుదామని చూస్తారు. అలాంటి చోట ఘర్షణలు వస్తాయి, లేదా తల్లిదండ్రులు బిడ్డలు విడిపోతారు, లేదా ఆ ఘర్షణల్లో సతమతం అవుతూ నాకు అనేక ఆలోచనలు పుట్టేస్తున్నాయి, నేను తట్టుకోలేకపోతున్నాను అనుకుంటూ ఉంటారు. నువ్వు బిడ్డగా ఉన్నావో, తండ్రిగా ఉన్నావో, భర్తగా ఉన్నావో, భార్యగా ఉన్నావో, అన్నగా ఉన్నావో, తమ్ముడుగా ఉన్నావో, స్నేహితుడిగా ఉన్నావో, ఏ బంధంలో ఉన్నావో, యజమానిగా ఉన్నావో, పనివాడిగా ఉన్నావో, ఎక్కడున్నా ఇలాగే ఏడుస్తుంది. ఆ తత్వం అర్థం చేసుకొని లైఫ్ డ్రైవింగ్ అర్థమైంది అనుకోండి, నిజంగా మన యజమాని మన బాధ పెడుతున్నాడు, మన జీవిత భాగస్వామి మన బాధ పెడుతున్నారు, మన తల్లిదండ్రులు మన బాధ పెడుతున్నారు, మన పిల్లలు మన బాధ పెడుతున్నారు. ఎందుకని వాళ్ళకి తెలియక బాధ పెడుతున్నారు. ఎవరైనా ఎదుటోళ్ళు మన బాధ పెడుతున్నారు. కానీ డ్రైవింగ్ నీకు తెలిసి ఉంటే నువ్వు తప్పించుకుంటావు. ఎదుటోడు వచ్చే తీరు చూసుకొని వీడు గుద్దేస్తాడు రా, నువ్వే పక్క నుంచి వెళ్ళిపోతావు. అంటే డ్రైవింగ్లో రెండు తెలియాలి. నువ్వు ఎలా డ్రైవ్ చేస్తున్నావు అనే నీ జాగ్రత్తలు నీకు తెలియాలి, నువ్వు యాక్సిడెంట్లు చేయకుండా ఉంటుంది తెలియాలి, ఎదుటోడు యాక్సిడెంట్ చేసే అవకాశం ఉంటుందని కూడా నీకు డ్రైవింగ్లో స్పృహ ఉండాలి. ఎదుటోడిని బట్టి కూడా నువ్వు తప్పించుకొని వెళ్ళేలా ఉండాలి, నీ పక్క వాళ్ళని బట్టి కూడా నువ్వు తప్పించుకొని వెళ్ళేలా ఉండాలి. అదే లైఫ్ డ్రైవింగ్. వాహనం ఎలాగే డ్రైవింగో జీవితం కూడా అంతే.
కాబట్టి పక్క వాళ్ళందరికీ జ్ఞానం ఉంటుందా ఉండదో తెలియదుగా మనకి. వాళ్ళు ఆధ్యాత్మిక చదువుకున్నారో లేదు, ఆత్మజ్ఞానం చదువుకున్నారో లేదు, స్వీయ పరిశీలన చేసుకున్నారో లేదు, వాళ్ళందరికీ జ్ఞానం ఉంటుందని నమ్మకం మనకు తెలియదు అసలు. కాబట్టి ఎవరైనా కూడా ఇన్ని రకాల ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అంటే ఎక్స్పెక్టేషన్ ఉన్న చోట వస్తాయి. ఇలాగే జరగాలని కానీ, ఫలితాన్ని ఆశించి కానీ, ఆశ అత్యాశ దురాశ నుంచి కానీ, కోరికల నుంచి కానీ ఇన్ని ఆలోచనలు వస్తాయి. ఎన్ని ఆలోచనలు భయాలు కల్పిస్తాయి, ఒత్తిడి కల్పిస్తాయి, స్ట్రెస్ కల్పిస్తాయి. అప్పుడు ఏమనుకుంటాము అంటే మనం అన్ని ఆలోచనలు పెంచుకుంటున్నాము, అది ఉన్న వాటిని చూపిస్తుందని అనుకోక నాకు బోల్డ్ ఆలోచనలు వచ్చేస్తున్నాయి, నా మనసు గజిబిజిగా ఉంది, గందరగోళంగా ఉందని మనసు మీద ఆలోచనల మీద నేరారోపణ వేస్తుంటాం. కాదు, ఆలోచనలు ఎప్పుడు పుడుతుంటేనే మనం బతకగలం. మెలకువతో నేను అనే ఆలోచన పుట్టాలి, మన పేరు మనకు గుర్తు రావాలి, శరీరం నేను అనిపించాలి, మన ఇల్లు మనకు గుర్తు రావాలి, మన భార్య పిల్లలు లేకపోతే భర్త పిల్లలు, మన తల్లిదండ్రులు, మన వృత్తి వ్యాపార ఉద్యోగాలు, మొత్తం ప్రపంచంతో మనకున్న సంబంధం, మనతో మనకున్న సంబంధం, మనకున్న సంబంధ బాంధవ్యాలు అన్నీ గుర్తు రావాలి. ఎలా గుర్తు రావడమే ఆలోచనలు. ఒక్కొక్క ఆలోచన వస్తుంటే ఒకటి గుర్తు వస్తూ ఉంటుంది. కాబట్టి వందల వేల ఆలోచనలు వస్తూనే ఉండాలి. ఒక మనిషికి ఒక రోజుకి సుమారుగా 60,000 నుండి 1,20,000 వరకు ఆలోచనలు వస్తూ ఉంటాయి అని వాటికి సంబంధించిన నిపుణులు అంచనాలు వేశారు. కొంతమంది కొంచెం తగ్గొచ్చు పెరగచ్చు కానీ వస్తూ ఉంటాయి అని. ఈ తగ్గటం పెరగటం అనేది మనం పెంచుకునే దాన్ని బట్టి ఉండదు. కొంతమంది అతిగా ఆలోచించడం అలవాటు చేసుకుంటారు. ఇప్పుడు ఎలా అని. నువ్వు ఇప్పుడు ఎలా అని అనుకున్నా అనుకోపోయినా జరిగేది అంతే. దాన్ని 100 సార్లు అనుకుంటావా, 5-10 సార్లు అనుకుని ఆపేస్తావు. ఇప్పుడు ఎలా అనుకోవటం ఎవరైతే మానరు, నేను కూడా అనుకుంటా, ఎవరైనా అనుకుంటారు. శ్రీరామచంద్రుడు కూడా సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయినప్పుడు ఇప్పుడు ఎలా ఏంటి అసలు ఏమైపోయింది నా భార్య అని కంగారు పడిపోయి ఆయన ఎంతో దుఃఖానికి లోనయ్యి ఆయన స్వయంగా తనను తాను అంతం చేసుకుందాము అనేటువంటి డిప్రెషన్ ఆలోచనలకు కూడా వెళ్ళారు అని వాల్మీకి మహర్షి రామాయణంలో రాశారు. నేను అక్కడ శ్రీరామచంద్రుడిని తక్కువ చేయట్లా, అసలు ఆ పుస్తకం రాసిందే ఆధ్యాత్మిక చదువుగా మన కోసం. రామాయణం అనే గ్రంథం రాసింది ఎవరి కోసం? రాముడి కోసం, సీతమ్మ తల్లి కోసం, రావణాసురుడి కోసం, హనుమంతుడి కోసం కాదు. వాళ్ళందరి క్యారెక్టర్లతో మన కోసం, మన జీవితం కోసం, మనకు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు నేర్పడం కోసం. మనిషి అన్నాక ఆ బాధలో, ఆ సందర్భాలు, ఆ కష్టాలు, ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు అనేక ఆలోచనలు పుడతాయి. ఆ సందర్భంలో సీతమ్మ తల్లి అసలు చనిపోయిందేమో, ఏ జంతువులన్నా తినేసినాయేమో, ఇలా రకరకాలుగా భావించుకున్నారు రాములు వారు. అనేక ఆలోచనలు వచ్చినాయి ఆయనకు కూడా. కానీ పక్కనున్న లక్ష్మణుడు అంటే సొంత వాళ్ళకు ఉన్నంత టెన్షన్ పక్క వాళ్ళకు కొంచెం తక్కువ ఉంటుంది. శ్రీరామచంద్రుడికి సొంతం కాబట్టి, తన భార్య కాబట్టి, రక్షించుకోవాలి కాబట్టి, తన జీవిత భాగస్వామి కాబట్టి, తనలో సగం కాబట్టి తన కోల్పోయినట్టుకుంది, ఆయనకి జీవితమే కోల్పోయినట్టుకుంది. అని లక్ష్మణుడు సేవ చేయడానికి వచ్చాడు. అందుకని ఆయనకి విచక్షణ పనిచేస్తుంది. దుఃఖంలో శ్రీరామచంద్రుల వారికి కాసేపు విచక్షణ ఆగిపోయింది, కాసేపు అంతే. ఎవరికైనా జరుగుద్ది అది స్పందన, అంతే తప్ప రామచంద్రుడిని తక్కువ చేయట్లేదండి. శ్రీరామచంద్రుల వారి పాదములకు, సీతమ్మ తల్లి పాదములకు నా నమస్కారం. కానీ ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు కరెక్ట్గా చదువుకోవాలి. అది మన కోసం రాయబడిన గ్రంథం. మన ఆధ్యాత్మిక చదువుకి సంబంధించిన, ఆత్మజ్ఞానం చదువుకి సంబంధించిన, మన జీవితంలో మనం ఉండవలసిన జీవితం ఎలా ఉంటుంది అని తెలియజేస్తున్న గ్రంథం అది. అందుకని చెబుతున్నా, లక్ష్మణుడు విచక్షణతో చూస్తున్నాడు. ఎక్కడ రక్తపు మరకలు లేవు, ఏమీ లేవు, ఎవరో చంపిన ఆనవాళ్ళు లేవు, ఎక్కడ గందరగోళం లేదు అసలు అక్కడ. అంటే ఎవరో ఏదో భయానక వాతావరణం సృష్టించి ఏదో చేసేసినట్టుగా అక్కడ వాతావరణం కూడా లేదు, అంతా నార్మల్గా ఉంది. అప్పుడు చెప్పాడు లక్ష్మణుడు, లేదు సీతమ్మ తల్లికి ఏ హాని జరగలేదు, కానీ ఎవరో ఎత్తుకుపోయారు. ఆ ఎవరో మనం పట్టుకుందాం అన్నయ్య, తెచ్చేద్దాం, నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు రామచంద్రుడివి. ఒక్క బాణం తీసావంటే నువ్వు అసలు ఆ రామ బాణానికి సృష్టి తట్టుకోలేదు, మొత్తం సృష్టి అంతమైపోద్ది. నువ్వు సామాన్యుడు అన్నయ్య, విలువిద్యలో నువ్వు లేకుండా చూసి పిరికిదనంతో ఎత్తుకుపోయారు, అంతే తప్ప ఇక్కడెక్కడ ఆనవాళ్ళు లేవు చూడు అని. చుట్టూ అడివంతా వెతికారు, చూశారు, లేదా ఆవిడ బ్రతికే ఉంది అని. తర్వాత వాళ్ళకి సీతమ్మ తల్లి యొక్క నగలు దొరికినాయి. సీతమ్మ తల్లి ఎత్తుకుపోతున్నప్పుడు నగలు విసిరేసుకుంటూ వెళ్ళింది దారిలో, రూటుకి. నగలు దొరికినాయి, కాలుకు పెట్టుకునే పట్టాలు, మెడలో నగలు, ఇవన్నీ దొరికినాయి.
అప్పుడు రాముడు గుర్తుపెట్టాడు ఇవన్నీ సీతమ్మ తల్లివే, కాబట్టి ఈ వైపు ఎత్తుకుపోయారని. అలా ఎత్తుకుపోతున్నప్పుడు అక్కడ చూసినటువంటి జటాయువు వీళ్ళందరూ కూడా చెప్పారు ఈ దిక్కుగా ఎత్తుకుపోయాడు, ఎత్తుకుపోయిన వాడు రావణాసురుడు అని. క్లారిటీ వచ్చేసింది సీతమ్మ తల్లి ఎక్కడ ఉందో. ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలి. మళ్ళీ తెచ్చుకోవడానికి 100 ఆలోచనలు 1000 ఆలోచనలు వస్తాయి. సముద్రం మీద బ్రిడ్జి కట్టాలి, అన్నీ అవుద్దా అవుతుందా, అవన్నీ వచ్చినాయి. కానీ చేశారు, ఆలోచించుకుంటూ చేసుకుంటూ వెళ్ళారు. అందుకని ఇతిహాసాలు ఇటువంటి చరిత్రలు చదువుకుంటే మన జీవితంలో మనం ఎలా ఉన్నామో తెలుస్తుంది. మనం ఇప్పుడు చెప్పుకునేది అవే, ఏమీ లేదు ఇందులో, పెద్ద గొప్ప విషయం లేదు. సందేహం వచ్చిన వాళ్ళు అడగండి, చెబుతానంటే ఇలాంటి పుస్తకాలు వాళ్ళు చదువుకొని కూర్చున్నా. ఏముంది అందులో చెప్పడానికి? అంతకుముందు మహాత్ములు చెప్పిందే కానీ ఏం చెప్పేది? నా కొత్తగా నేను కనుక్కునేది ఏమీ లేదు ఇందులో. కాకపోతే పాపం మీరు ఎవరైనా చదవని వాళ్ళు, తెలియని వాళ్ళు, అసలు ఈ ఆధ్యాత్మిక చదువుకోని వాళ్ళు, ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుకోని వాళ్ళు, ఆత్మజ్ఞానం చదువుకోని వాళ్ళు, ఆత్మజ్ఞాన గ్రంథాలు చదువుకోని వాళ్ళు మామూలు జీవితంలో తడబడిపోతూ ఉంటారు. అందుకనే మీకు ఆ తడబాటు ఏమన్నా కొంచెం తగ్గి కొంచెం ధైర్యంగా హాయిగా జీవిస్తారేమో అని సందేహాలు ఉంటే అడగమంటాను. అంతే తప్ప నాకేదో అన్నీ తెలుసు అని కాదు. నాకేం తెలుసు, నేను చదువుకున్నా, ఎత్తుక్కున్నా, ఇప్పటికే ఎత్తుక్కుంటున్నా, చదువుకుంటున్నా. నాకు అన్ని రకాల సమస్యలు ఉన్నాయి, కానీ సమస్యల్లో భయం లేదు. ఎందుకు లేదంటే ఇది ఎలాగే ఉంటుంది సృష్టి అని నాకు తెలుసు. మరి భయం లేదా ఎదుర్కొనేటప్పుడు అంటే అవసరమైన జాగ్రత్త ఉంటుంది. ఎలా జాగ్రత్తగా ఉండాలో ఉంటుంది. అంతేదా భయపడిపోయి టెన్షన్ పడిపోయి స్ట్రెస్కు లోనైపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఏ ఇంట్లోంచో పారిపోదాం, లేదా ఏ సూసైడ్ చేసుకో చచ్చిపోదాం, లేకపోతే ఈ సమస్యలు ఎదుర్కోలేకపోతున్నాను అలా అనిపించదు. కానీ సమస్య వచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? సమస్య రాకూడదని అనిపిస్తుంది అసలు. కానీ రాకుండా ఎలా ఉంటుంది? ఏదో ఒకటి వస్తుంది. సమస్య అంటే ఏమీ లేదు. ఇప్పుడు మా అమ్మాయి చదువుకుంది, మా అమ్మాయికి ఉద్యోగం రావాలి. ఈ సంవత్సరం మా అమ్మాయి చదువు అయిపోద్ది, మా అమ్మాయికి ఉద్యోగం రావాలి. వస్తుందా రాదా? వస్తే ఎక్కడ వస్తుంది, ఎంత జీతం వస్తుంది, ఎలా బతుకుద్ది, ఇప్పుడు పెళ్లి చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ ఉద్యోగం వచ్చి ఆమె ఎందులో జాయిన్ అయ్యే వరకు 100 ఆలోచనలు వస్తాయి. మాకు 1000 ఆలోచనలు వస్తాయి. ఎందుకు రావు? ప్రయత్నిస్తూనే ఉంటాం. ఆవిడకి వస్తే నాకు వస్తాయి, ఎందుకంటే మా అమ్మాయి కాబట్టి. తర్వాత పెళ్లి చేయాలి, ఎవరిని వచ్చి పెళ్లి చేయాలి, అలా పెళ్లి చేయాలి, మంచోడు వస్తాడా చెడ్డోడు వస్తాడా, మళ్ళీ ఊరందరిని అడిగామండి మంచోళ్ళైనా వీళ్ళని రకరకాలుగా కనుక్కొని అన్ని రకాలుగా భయపడి అన్ని రకాలుగా ధైర్యం తెచ్చుకొని మొత్తానికి ఎలాగోలా ఉద్యోగం వస్తుంది, ఎలాగోలా పెళ్ళి అవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో అందరికీ జరుగుతున్నాయి. కానీ అందరూ ఇవన్నీ దాటాలి. ఇక్కడ జ్ఞానం ఏం చేసిందంటే అంత గందరగోళం పడం, ఎలాగోలా జరగాలని నేనే చెబుతున్నాగా. అందుకని తగినంత తగుమాత్రపు ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. ఒత్తిడి లేకపోతే అసలు ప్రయత్నమే చేయం. ఆ ఒత్తిడిని భయం అనుకుంటారా జాగ్రత్త అనుకుంటారా అది మీ ఇష్టం. నేనైతే దాన్ని జాగ్రత్త అనుకుంటున్నాను. భయం దాకా వెళ్దా నాకు అసలు విషయం. ఎందుకని భయపడే అంత ఏముంటుంది? అందరికీ జరిగినాయి, అందరికీ పెళ్ళి అవలా. అసలు ప్రపంచంలో పెళ్ళి అవనోడు ఉన్నాడు ఆ గంటకు తగ్గ బొంత. మా అమ్మాయి కాబట్టి నాకు ఏదో మంచి అల్లుడు వచ్చేయాలని ఎవరికైనా ఉంటుందిగా, వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉండాలి. అందుకని కొంచెం భయం ఉంటుంది. అది భయం కాదు, జాగ్రత్త అంటున్న. భయం స్థాయికి దాన్ని తీసుకెళ్ళను నేను. అలాగే ఏదో చదువుకున్నారు, మంచి ఉద్యోగం వచ్చేసి కొంచెం మంచిగా డబ్బులు ఎక్కువ వస్తే ఎవరికైనా అదే ఉంటుంది, నాకైనా అదే ఉంటుంది, ఎవరికైనా అదే ఉంటుంది. ప్రతి వాళ్ళు ఎక్కువ కోరుకుంటారు. ఎందుకని బతకాలన్నప్పుడు ఎక్కువ కోరుకుంటాం కదా, తక్కువ ఎందుకు కోరుకుంటాం, తక్కువ ఎందుకు కోరుకుంటాం. కానీ అక్కడ జ్ఞానం తెలుసు, కోరుకోవడం ఎక్కువ కోరుకుంటాం. కానీ మనకు రావాల్సింది మన తాహత ప్రకారం, మన అర్హత ప్రకారం, మన చదువు ప్రకారం, మనకున్నటువంటి క్వాలిఫికేషన్ ప్రకారం వచ్చేది వస్తుంది. అప్పుడు సర్దుకుంటారు. ఏముంది, ఒకవేళ ఎక్కువ రాలేదు తక్కువ వచ్చింది అనుకోండి, 4 రోజులు మదన పడతారు, తర్వాత దానికే సర్దుకుంటారు. ఏముంది, అందరూ సర్దుకుపోతుకట్లా. ఇవన్నీ తెలిసిన విషయాలే కాబట్టి భయం దాకా వెళ్లకుండా జాగ్రత్తలో ఉంటుంది. అలా నాకు కొడుకున్నాడు, చదువుకుంటున్నాడు, నాకు అన్ని విషయాల్లోనూ 4-5 ఆలోచనలు వస్తాయి, 10-15 ఆలోచనలు వస్తాయి. నాకేంటి, నా ఇంట్లో అందరికీ వస్తాయి. కానీ నా వరకు నాకు ఏది భయంగా వెళ్దాం, బాధ్యతగా చక్కగా చేస్తాను. భయం అవ్వదు కానీ బాధ ఉంటుంది, దానికి సంబంధించిన దుఃఖం ఉంటుంది, ఆవేదన ఉంటుంది, దానికి సంబంధించిన ప్రయత్నం ఉంటుంది, దానికి సంబంధించిన ఒత్తిడి ఉంటుంది, దానికి సంబంధించిన స్ట్రెస్ ఉంటుంది. ఇదంతా జాగ్రత్త పరిధిలో ఉంటుంది. ఎందుకని ఆ ఒత్తిడి ఆ స్ట్రెస్ లేకపోతే నువ్వు ఆ పని చెయ్యవు అసలు. అది భయం కాదు, జాగ్రత్తగా ఉంచుకోండి. జాగ్రత్త ముదిరితే భయం అవుతుంది. ఎవరికైనా 4-5 ఆలోచనలు వస్తాయి, ఎవరికైనా ఎక్కడైనా 4-5 ఆలోచనలు వస్తాయి. మీరు వెళ్ళి ఒకసారి రామాయణం చదువుకోండి, లేదా మళ్ళీ ఒకసారి మహాభారతం చదువుకోండి, లేదా భాగవతం కథలేనండి, లేదా పురాణాల్లో చరిత్రలు కథలేనండి. అన్నింటిలోనూ దేవుళ్ళకు కూడా ఆ సందర్భాల్లో 4-5 ఆలోచనలు వస్తాయి. మహాత్ములు గురువులకు కూడా 4-5 ఆలోచనలు వస్తాయి, ఏం చేయొచ్చు అలా చేయొచ్చు అని. ఇదంతా సహజం.
ఎవరికైనా ఇంతే, జీవితం ఇలాగే ఉంటుంది. మీరు గమనించినట్టయితే విశ్వామిత్రుడు అనేటువంటి ఆయన ఒక పెద్ద మహర్షి. ఆయన ఏదో ఋషిలాగా ఆశ్రమం పెట్టుకొని ఆయన జీవితం ఆయన జీవించుకుంటూ ఆయన శిష్యులు ఆయన అక్కడ ఒక లోకం అలాగే ఋషి వాటికలు కట్టుకొని వీళ్ళందరూ ప్రశాంతంగా ఒక చోట ఉంటారంటే ఈ తపస్సులు చేసుకొని ఈ దైవభక్తిలో సాగుతూ ఆత్మజ్ఞానం చదువు ఆధ్యాత్మిక చదువుకుంటూ తమను తాము తెలుసుకుందామనే ప్రయత్నంలో వెళ్ళేటువంటి వాళ్ళు పూర్వం ఋషులు మునులు యోగులు అంతా సపరేట్గా ఎక్కువ టైం మేము దానికే కేటాయించి జీవిస్తామని సపరేట్గా ఋషి వాటికలు కట్టుకొని ఉండేవాళ్ళు. అక్కడ ఐదాళ్ళు మంచి పనులు చేస్తుంటే రాక్షసులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పెడితే ఇప్పుడు ఋషి ఊరుకున్నాడు. ఆయన ఇబ్బంది పెడుతున్నారంటే ఏం చేయాలి మరి? అందుకని వెళ్ళి రాజుగారిని అడిగి రాజుగారి కొడుకైన రాముణ్ణి రాక్షసుల్ని సంహరింపజేయడానికి తోడుగా తెచ్చుకున్నాడు. అలానే ఆయన దగ్గర సమర్థత లేదా, ఋషి దగ్గర సమర్థత లేదా అంటే తోడుగా తెచ్చుకున్న రాముడికి తన తపశ్శక్తితో ఎన్నో వరాలు ఇచ్చాడు. ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి బాణ సంపదలకు సంబంధించిన విద్యలకు సంబంధించినవి ఎన్నో ఇచ్చాడు వరాలతో. అన్ని వరాలతో రాముడికే ఇవ్వగలిగిన వాడు ఒక్క శాపంతో ఆ రాక్షసుల్ని చంపేయగలడు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఎవరు వృత్తి ధర్మాలు చేయాలి. ఏంటి వృత్తి ధర్మం? ఒక ఋషి ఎప్పుడు కూడా కఠినమైనటువంటి మనసును కలిగి ఉండకూడదు. ఒక ఋషి ఎప్పుడు కూడా పరుషవాక్యములు పలకూడదు. ఒక తపోమయ జీవితాన్ని గడుపుతున్నవాడు ఎప్పుడూ సాత్వికుడై ఉండాలి. తనకు అడ్డంకి కలిగింది కనుక తన తపోమయ సాత్విక జీవితానికి ధర్మ జీవితానికి ఎదుటి వాళ్ళు అడ్డంకి కలిగిస్తున్నారు కనుక ఆ అడ్డంకి కలిగిస్తున్న పరిస్థితులను తప్పుకోవటానికి తప్పించుకోవటానికి అది రాజులు రాజ్యాధిపతులైనటువంటి రాజులకు సంబంధించి వాళ్ళు రక్షకులు కనుక వెళ్ళి వాళ్ళకి చెప్పాడు, అయ్యా రక్షకులు మీరు వచ్చి మాకు రక్షణ ఇవ్వండి అని. ఆ రక్షణలో భాగంగా రామచంద్రుడు వచ్చి వాళ్ళని సంహరించాడు. ఇక్కడ సంహరించడం రామచంద్రుడి కర్తవ్యం. రక్షకుడుగా, రాజు కొడుకుగా, రాజులుగా, క్షత్రియులుగా వాళ్ళ ధర్మం. అది వాళ్ళ ధర్మం. ఋషులుగా మునులుగా తపస్సంపన్నులుగా ఎంత తపశ్శక్తులున్నా అంటే తమ శక్తితోనే శాపగ్రస్తుడిని చేయగలరు. అసలు విశ్వామిత్ర మహర్షి పూర్వాశ్రమంలో రాజు, ఆయనకి ఎన్నో బాణ విద్యలు తెలిసి అవే ఆయన తపశ్శక్తితో రామచంద్రుడికి ఇచ్చాడు. ఆయన అలాంటప్పుడు ఆయన వేయగలడు ఆ బాణాలు. కానీ ఋషిగా జీవితం గడుపుతున్న వ్యక్తి శాంత స్వభావాన్ని కోల్పోకూడదు. అప్పుడే తనలోకి తాను వెళ్ళగలడు. తన ఆధ్యాత్మిక చదువుకొని తనందం తెలుసుకోగలడు. అది ఒక ఫిక్స్డ్ ఫార్మెట్ అనమాట అది. అందుకని ఆ ఫార్మెట్లో ఇమడటానికి తనను రక్షించేటువంటి బాధ్యత ఎవరికి ఉందో వాళ్ళకి చెప్పాడు. అలాగే మనకి ఇబ్బందులు వస్తే ఇప్పుడు పోలీసులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. లేదు మామూలు మాటలతో మనం ఏం తేల్చుకోగలిగింది అయితే పెద్ద మనుషులు ఉంటారు, విషయాలు ఉంటాయి, మనమే చెప్పుకొని ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకోవటం. అలా ఎవరి తత్వంలో వాళ్ళు సాగాలి అంతే తప్ప అందరికి ఇబ్బందులు రాని వాళ్ళు ఎవరు లేరు. ఋషులు మునులు యోగులకు ఇబ్బందులు వచ్చినాయి, భూమి మీద పుట్టిన దైవావతారులకు ఇబ్బందులు వచ్చినాయి, గురువులకు ఇబ్బందులు వచ్చినాయి, మహాత్ములకు ఇబ్బందులు వచ్చినాయి. ఆ ఇబ్బందులు ఏంటి? నాకు ఆలోచనలు ఉంటాయి. ఇబ్బందులు ఏంటనే నాకు ఆలోచనలు ఉంటేనే ఇబ్బందులు. ఆలోచనకి అసలు నాకు ఒక భావాన్ని తెలియజేసేది. కాబట్టి ఆలోచనలు తప్పు కాదు. మన శరీర పనితీరు, మనసు పనితీరు, లోక పనితీరు తెలియకపోవడం తప్పు. మనలాగా మనుషులందరికీ ఇలాగే ఉంటుంది, అందరూ ఇలాగే ఆలోచిస్తారు. కానీ అందులో జ్ఞానం ఉన్న వాళ్ళు తప్పులు చేయకుండా ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా వెళ్ళగలుగుతారు. జ్ఞానం లేని వాళ్ళు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ వాళ్ళదే ఇంపార్టెన్స్గా వాళ్ళ సుఖాల కోసం ప్రయత్నించుకుంటూ ఎవరిని ఏ రకమైన బాధలకైనా గురి చేస్తూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళు మన సొంత జీవిత భాగస్వాములు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, యజమానులు కావచ్చు, వర్కర్స్ కావచ్చు. అందుకని జ్ఞానం అనే ఆధ్యాత్మిక చదువుకుంటే నీ గురించి నీకు తెలుసు. అందుకని ఆలోచనలు రావటం తప్పు కాదు. ముందు ఆ విషయం తెలుసుకోండి. ఒక విషయంలో 4-5 సందేహాలు రావడం, ఏది చేయాలని అనిపించడం అందరికీ కామనే. అందులో బెటర్ ఏమనుకుంటున్నారో అది చేసేయండి. లేదు 2-3 బెటర్గానే కనబడుతున్నాయి కానీ ఏది చేయగలను అని అనుకున్నప్పుడు ఏదో ఒకటి చేసేయచ్చు. ఏముంది అందులో? అంతకంటే దారి ఏముండదు అక్కడ. కానీ గుద్దుకుంటూ ఉంటారు మనుషులు. 2-3 చేద్దామనిపిస్తుంది. 2-3 బస్సుల్లో మీరు ప్రయాణించగలరా? కుదురుతుందా? ఒక మనిషి ఒక బస్సుగా ఎక్కగలడా? ఇది కూడా అంతే. కానీ ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది. అది మాకు కూడా ఉంటాయి, జీవితాల్లో అందరికీ ఉంటాయి, ప్రతి వ్యక్తికి ఉంటాయి. దేవుడు భూమి మీదకి వచ్చి అలాగే ఉంటుంది, గురువులు అందరికీ ఉంటాయి. కానీ ఎదుటివాడు నీకు చెప్పడు కదా నాకు ఈ సమస్య ఉందని. అందుకని అసలు మీకు సమస్య లేదు. ముందు మీరు నమ్మండి, ఆలోచనలు అందరికీ ఇలాగే వస్తాయి.
అందరికీ భయం ఉంటుంది, అందరికీ దుఃఖం ఉంటుంది, అందరికీ బాధ ఉంటుంది, అందరికీ స్ట్రెస్ ఉంటుంది, అందరికీ ఒత్తిడి ఉంటుంది, అందరూ కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. నీకు చెప్పరు కాబట్టి అందరూ హాయిగా బతికేస్తున్నారు, నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను, నేనే భయపడుతున్నాను, నేనే అనేక ఆలోచనలతో సతమతం అవుతున్నాను ఎవరికాళ్ళు అనుకుంటుంటారు. ఎందుకని? అంతరంగంలో సతమత బయటకు కనపడదుగా. ఏం కాదు, అందరికీ అది అలా ఉంటుంది, శరీర పనితీరు అంతే. ఆలోచనలు అలా పుడతానే ఉంటాయి. మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, ఇలా ఉండడానికి కారణం ఏంటి అంటే ఆశలు ఎక్కువ ఉన్నా, అత్యాశలు ఎక్కువ ఉన్నా, దురాశలు ఎక్కువ ఉన్నా, మన శక్తికి మించిన పనులు చేస్తున్నా, లేదా మన శక్తికి మించిన కోరికలు కోరుకుంటున్నా, లేదు అసలు ఇవేమీ కాదు, ఊరికనే భయం అలవాటు అయిపోద్ది. అంటే కొంతమందికి ఊరికనే భయం ఎలా అలవాటు అవుతుంది అంటే, చిన్నతనం నుంచి పెంపకంలో తల్లిదండ్రులు హామీ ఇస్తూ పెంచరు, భద్రతగా పెంచరు, భయపెడుతూ పెంచుతారు. అంటే ఏమో డబ్బు సరిపోదేమో, ఏమో చదవకపోతే జీవితం పోయినట్టే నీకు, అన్ని నెగిటివ్ మాటలు చెబుతూ పెంచుతారు. వాళ్ళు కూడా ఎక్కువ భద్రత ఎవరు దగ్గరికి తీసుకోవటం, లాలించటం, తమ దగ్గర పడుకోబెట్టుకోవటం, వాళ్ళకి అన్ని చక్కగా ఏదో కబుర్లు చెప్పటం, నీకు అండగా నేనున్నాను అనే భావంతో పెంచరు. చాలా మందికి తెలియదు ఆ విషయం. పిల్లల మీద పెత్తనాలు చేస్తుంటారు, చాలా మంది కొడుతుంటారు పిల్లల్ని. చిన్నపిల్లలకి అసలు ఏం తెలుసు విషయం? చదువులు కాడి నుంచి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇదే చదువు, ఎంత చదువు, నీకు మార్కులు వచ్చావు ఏంటి, నీ బుద్ధి ఏంటి, నీ తల ఏంటి అంటారు. తల్లిదండ్రుల బుద్ధి, తల్లిదండ్రుల తల, తల్లిదండ్రుల గుణాలే పిల్లలకు వచ్చేది. నీకు రాంది నీ వాళ్ళకి ఎక్కడ వస్తుంది, నాకు రాంది నా వాళ్ళకి ఎక్కడ వస్తుంది. కానీ మన అందరికీ ఆశ అలా ఉంటుంది. అలా భద్రతని ఇవ్వకుండా పెరుగుతూ వచ్చేసినటువంటి పెద్దవాళ్ళకు కూడా, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినాక అనేక రకాల అభద్రతాభావపు ఆలోచనలు అనేకం ఎక్కువ వస్తాయి, వాళ్ళకి భయం ఎక్కువ ఉంటుంది. అంటే పెంపక లోపం అది. దీన్ని మనం ఏం చేస్తాం? ఆ తల్లిదండ్రులకి కూడా పెంపకం ఎవరైనా నేర్పుకుంటారా అంటే, మీ తల్లిదండ్రులని వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా పెంచి ఉంటారు, అందుకని వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా పెంచలేదు, భద్రత ఇవ్వాలని తెలియదు. అందుకే జ్ఞానం అనేది ఏంటి అంటే, అసలు జీవితం ఎలా జీవించాలి, మన పిల్లల్ని మనమే కన్నాం కనుక ముందు ఉన్నంతలో వాళ్ళకి భద్రత ఇవ్వాలి. మేము ఉన్నాం, కంగారు పడకండి అని చెప్పాలి. మనకి కోపతాపాలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ అంతిమంగా ఏంటంటే మేము ఉన్నాం, మీకు అండదండలుగా ఉంటాం, కంగారు పడకండి. అలా పెంచిన పిల్లలు ధైర్యంతో ఉంటారు. మా అమ్మ మా నాన్న మాకు ధైర్యంగా ఉన్నారు అని. ఆ ధైర్యంతో పెరిగి పెద్దోళ్ళు అయిపోయిన వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు అన్ని చేసుకోగలుగుతారు. ఎందుకంటే సహజ ప్రవృత్తిలో ధైర్యం వచ్చేసింది, అభద్రతా భావాలు లేవు. అందుకని ఎక్కువ భయపడేవాళ్ళు, ఎక్కువ ఆదుర్ద పడేవాళ్ళు ఆలోచనల తప్పు కాదు, ఆలోచనని మీరు పెంచుకుంటున్నారు. ఆలోచనలు ఎప్పుడు ఎక్కువ వస్తాయి, వాటిని మీరు ఇంకా ఎక్కువ చేసుకుంటున్నారు. అంటే జాగ్రత్తని భయం కింద మార్చుకుంటున్నారు. సహజంగా వచ్చే 4-5 విశ్లేషణలు లేదా 40-50 విశ్లేషణలు చెప్పుద్ది అది ఒక దాని గురించి. అవి సహజం, చెప్పకపోతే ఏ పని చేయలేం మనం. ఎన్ని రకాల నష్టాలు, ఎన్ని రకాల లాభాలు ఈ పనిలో ఉన్నాయి, దీన్ని బట్టి ఆలోచించి చేసుకో అని చెప్పకపోతే ఎలా చేస్తాం? ఇప్పుడు బాగా నష్టాలు ఉన్నాయని ఆపేస్తాం, లేదు నష్టాలు తక్కువ లాభాలు ఎక్కువ ఉన్నాయనుకో చేస్తాం. అది విశ్లేషించాలి కదా లోపల ముందు మన జ్ఞానం. దాన్ని మనం నెగిటివిటీకి పెంచేసుకున్నాం. దీనికి కారణం చిన్నప్పటి నుంచి పెంపక లోపం అయి ఉండొచ్చు, భయంతో పెరిగి ఉండొచ్చు, ఆదుర్దాలతో పెరిగి ఉండొచ్చు, మన తల్లిదండ్రులు మనకు సరైన భద్రతను ఇచ్చి ఉండకపోవచ్చు, లేదా మనలో ఆశలు, కోరికలు, తప్పులు చేయటాలు, పొరపాట్లు చేయటాలు. చిన్నతనం నుంచి కొంతమంది తప్పులు చేస్తుంటారు, పొరపాట్లు చేస్తుంటారు, చెడు స్నేహాలకు వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఆశలు, అత్యాశలు అన్ని పెంచేసుకుంటారు, కోరికలు పెంచేసుకుంటారు, పని పాట చేయకుండా అప్పులు చేసేసి, దొంగతనాలు చేసేసి, మోసాలు చేసేసి, తినేసి తాగేసి తిరిగేస్తుంటారు. వాళ్ళకి కూడా ఇలా ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇలా ఉంటుంది, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఇలా ఉంటుంది. ఇలా ఇందులో మీరు దేనిలో ఉన్నారో ఎవరి భాగం వాళ్ళు చూసుకోండి. అత్యాశలున్నా, ఆశలున్నా, కోరికలున్నా, భయాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి కోరిక లేకుండా అలాంటి ఉండాలి. ప్రతిదీ కోరికలు ఎప్పుడు ఉండాలి, ఆశలు ఎప్పుడు ఉండాలి. కానీ ఎలాగైనా జరిపించేసుకోవాలి, జరిగిపోవాలనే మొండితనం, మూర్ఖత్వం ఉండకూడదు. దాన్ని తగువ ధర్మంగానే జరగాలి, మంచిగానే జరగాలి, పద్ధతిలోనే జరగాలి. పద్ధతి తప్పి కాదు. పద్ధతి తప్పి జరిగితే నీ జీవితంలో పద్ధతి ఇంకోటి తప్పిపోద్ది, కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. మోసకారితనాలు ఎల్లకాలం ఉండవు. అసలు మోసం చేసేవాళ్ళకి మళ్ళీ అంతరంగంలో సహజ భయం ఉంటుంది, వాళ్ళకి 100 ఆలోచనలు పడతాయి. ఎప్పుడు దొరికిపోతాను, అబద్ధం చెప్పాను ఎప్పుడు దొరికిపోతాను, మోసం చేశాను ఎప్పుడు దొరికిపోతాను, తప్పు చేశాను ఎప్పుడు దొరికిపోతాను, తప్పు చేస్తున్నాను ఎప్పుడు దొరికిపోతాను, ఇలా నిరంతరం ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మళ్ళీ ఈ తప్పులు, ఈ అబద్ధాలు, మోసాలు చేసేవాళ్ళకి తన చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద అనుమానాలు ఉంటాయి. జీవిత భాగస్వాముల మీద, పిల్లల మీద, కుటుంబ సభ్యుల మీద, స్నేహితుల మీద. వీళ్ళందరూ ఇలా నన్ను మోసం చేసేయట్లేదు కదా అని. ఎందుకంటే నేను చేసిందే నాకు ఆలోచన అవుతుంది. అందుకని జాగ్రత్తగా గమనించుకొని
మీ సమస్య పరిష్కారం మీ దగ్గరే ఉంది. ముందు ఏంటంటే అసలు దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఆలోచనలనే అనేకం పుడతాయి మనిషికి, అది తప్పు కాదు. మీరు అద్భుతమైనటువంటి మహాత్ములు అందించిన గ్రంథాలు చదువుకుంటే రామాయణంలో శ్రీరామచంద్రుల వారు సీతమ్మ తల్లి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ సీతమ్మ తల్లిని తిరిగి పొందే వరకు ఎంత మానసిక సంఘర్షణకు లోనయ్యారో వాల్మీకి మహర్షి రాస్తారు అక్కడ. తెలుస్తుంది అప్పుడు మనకు అలాంటి చదువుకుంటే. అలాగే సీతమ్మ తల్లిని మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాక కూడా అడవులకు పంపించవలసిన ఒక సందర్భం వచ్చింది. మళ్ళీ ఆయన ఎంత మదన పడ్డారు, సీతమ్మ తల్లి ఎంత మదన పడింది, ఇవన్నీ అక్కడ ఉంటాయి. ఆ లవకుశులు ఎలా పెంచబడ్డారు, వాళ్ళు ఎలా మానసిక సంఘర్షణలకు లోనై ఉంటారు, ఇలాంటివన్నీ మన కోసం అందించారు. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు అంటే ఏదో మూఢత్వంతో మూఢనమ్మకాలతో వెళ్ళటం కాదు, వివేకంతో దాన్ని మనం జీవితంలోకి తెచ్చుకోవడం. కాబట్టి ఎవరు ఏ స్థితిలో ఉన్నా ఆలోచనలు అనేవి మనిషికి అత్యవసరం. ఆలోచనలే నువ్వు బ్రతకడానికి ఆధారం. నిన్ను నువ్వు గుర్తించడానికి, నీ రొటీన్ పనులకి, నీ వృత్తి వ్యాపార ఉద్యోగాలకి, అసలు నువ్వు చేసే ప్రతి చిన్న పనికి, వేసే ప్రతి చిన్న అడుగుకి ఆలోచన పుట్టకపోతే వేయలేవు, చేయలేవు. విషయాలప్పుడు, భవిష్యత్తుకు సంబంధించిన విషయాలప్పుడు, ఏదైనా సందిగ్ధావస్థల విషయాలప్పుడు అనేక ఆలోచనలు పుట్టడం అనేది సహజం. ముందే సహజమని గుర్తించు, ప్రశాంతంగా కూర్చో. ఆ ప్రశాంతతలోంచి నువ్వేం చేయగలవో అదే చేయి, అంతే చేయగలవు. నువ్వు దాని ఫలితం గురించి ఇంకా ఆలోచించుకు, నువ్వు అంతకంటే ఎక్కువ చేయలేవు. అక్కడ స్థిరపరుచుకో. జ్ఞానం అంటే అది. సృష్టి నిర్ణయంలో ఇంకేముందో జరుగుతుంది. నేను ప్రయత్నించింది ఎంత, నా ప్రయత్నాన్ని బట్టి దీనికి అడ్డం వచ్చే అనేక విషయాలను బట్టి, ఎందుకంటే మనుషులందరూ అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి నాకు ఎంత ఫలితం వస్తుంది అనేది తెలీదు. కాబట్టి ఏదొచ్చినా తీసుకొని స్వీకరించుకోవడం, మళ్ళీ ప్రయత్నించుకుంటూ వెళ్ళటం, అదే నిష్కామ కర్మయోగం అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. పని చెయ్యి, కానీ ఫలితాన్ని ఆశించుకో. నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. ఆశించుకోండి ఏంటి, పని చేయి. అసలు ఫలితాన్ని ఆశించకుండా పని ఎందుకు చేస్తారండి ఎవరైనా? కానీ పని చేయి, ఫలితాన్ని ఆశించుకొని ఆయన చెప్పారండి ఏంటి, ఫలితాన్ని ఆశించి పని మొదలుపెట్టు, పని చేసుకుంటూ వెళ్ళిపో. ఇంకా ఫలితాన్ని ఆశించబాక, పని చేసేసావుగా. కాబట్టి ఏదొస్తుందో అది పుచ్చుకో. లేదు ఆశిస్తూ కూర్చున్నావు అనుకో, వందల వేల లక్షల ఆలోచన చేసి పొరపాటు చేసుకుంటూ ఉంటావు. అదే ఆయన చెప్పింది. నిష్కామ కర్మయోగం అనేది మానసిక శాస్త్రం, మనసుకు సంబంధించింది, సైకాలజీ అదంతా. ఇలా వందల ఆలోచనలు పుట్టించుకోబాక, పని చేసుకుంటూ వెళ్ళిపో. నువ్వేం చేయగలవో నీ తెలివితో, నీ ప్రజ్ఞతో, నీ సామర్థ్యంతో నువ్వు చేయగలిగిన విధానంలో చేసే ఆ పని. దానికి ఏ ఫలితం వస్తే అది పుచ్చుకో. ఎందుకంటే నువ్వు ఎంత ఊహించినా వచ్చే ఫలితమే వస్తుంది. నీ ఊహలకు సంబంధించి ఫలితాలు ఏం మారిపోవు. అది వారు చెప్పింది. ఇలా ఎవరైనా అంతే, ఇది జీవితంలో సహజం. మీకేమీ అది సమస్య కాదు. మీరు నింపాదిగా చక్కగా కూర్చొని మిమ్మల్ని మీరు గమనించుకొని ఆలోచించుకోగలిగితే అందరికీ ఎలాంటి స్థితులే ఉంటాయి. ఏదో స్టేజీలు ఎక్కి ఉపన్యాసాలు చేసి చెప్పేవాళ్ళు అందరూ కూడా మేకప్లు వేసుకొని, రకరకాల డ్రెస్సులు వేసుకొని, పెద్ద పెద్ద ఆర్భాటాలతో స్టేజీలు పెట్టుకొని, చుట్టూ శిష్యగణాలను పెట్టుకొని ఉపన్యాసం చెప్పి వెళ్ళిపోతుంటే వాళ్ళంతా మహాత్ములు, మహనీయులు, మహామహా గ్రంథాలు రాసేశారు, వాళ్ళకేం సమస్యలు లేవు అనుకోబాకండి. జస్ట్ ఆ ఉపన్యాస వేదిక వరకు నీకు ఉపన్యాసం చెబుతున్నంతసేపు మాత్రమే తప్ప మొత్తం వాళ్ళ జీవితం సమస్యల వలయాలే. ఎందుకని ఎంత ఎక్కువ మందితో సంబంధాలు ఉంటాయో అంత ఎక్కువ సమస్యలు ఉంటాయి. ఒక కుటుంబీకుడికి తన కుటుంబంలో జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు, వీళ్ళతోనే ఉంటాయి సమస్యలు. అది కూడా కలిసి ఉన్నంతకాలం. ఎవరి కుటుంబాల వాళ్ళకి వస్తే కుటుంబ సభ్యులతో మించి సమస్యలు ఉండవు. కానీ ఇప్పుడు ఒక గురువు, ఒక మతము, ఒక మార్గము, ఒక విధానము, వేల మందితో, లక్షల మందితో పెట్టుకున్న వాళ్ళకి అంత సమస్యలు ఉంటాయి, అంత బాధలు ఉంటాయి, అంత ఇబ్బందులు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. ఉండవు అనుకోబాకండి. ఉపన్యాసాలు వినేసి నిజం అని అనుకోబాకండి. వాస్తవంగా ఆలోచించడం మొదలు పెట్టండి. మీకు ఇప్పుడు ఇవన్నీ చెబుతున్న నాకు అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. అసలు ఎందుకు ఇలా చెప్పి ఒక్కోసారి నాకు గొంతు నొప్పి వస్తుంది, బాధ వస్తుంది, కూర్చొని నడువు నొప్పి వస్తుంది, ఒళ్ళాగేస్తూ ఉంటుంది, రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవన్నీ కామనే. శరీరం అన్నాక ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఈ కామన్ విషయాలు, దానికేం పొరపాటు చేసుకోక్కర్లా. అంతే తప్ప ఆయనకి ఏ ఇబ్బంది ఉండదు, అందుకే అంత అనర్గళంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు, గంటన్నర చెప్పగలుగుతున్నాడు అనుకుంటే మీ భ్రమ. ఏమీ లేదు. అలాని బోర్డు తెలుసు ఆయనకి, ఏది అడిగినా చెప్పేస్తున్నాడు అనుకున్న మీ భ్రమే. నాకేమీ తెలీదు. నేను చదువుకున్న పుస్తకాలు, నేను విన్న మహాత్ములు, నా 18 ఏట నుంచి నా 55 ఏట వరకు చదువుకుంటానే ఉన్నా, వింటానే ఉన్నా, దాన్నే తిరిగి అప్పచెబుతున్నా. మళ్ళీ ఇప్పుడు కూడా చదువుకుంటా ఉంటా, వింటా ఉంటా. అదే పనిలో అన్ని సంవత్సరాలు ఉన్నాడు, ఎందుకు చెప్పలేడు? అందులో పెద్ద విశేషమే ఉంది.
అది కూడా తెలిస్తేనే ఇంకా చెప్పేది, తెలియదు అసలు చెప్పనుగా, తెలియదు చాలా మందికి నాకు తెలియదండి మీరు అడిగిన విషయం అని పెడతా ఉంటా. చాలామంది రకరకాలు అడుగుతూ ఉంటారు నన్ను, అంటే పలానా మహాత్ముడి గురించి చెప్పండి, పలానా తత్వం గురించి చెప్పండి, పలానా గురువు ఏదో ఇట్లా ఉన్నాడు ఆయన గురించి చెప్పండి, అసలు ఆయన ఎందుకు ఎలా చేశాడు, పలానా ఆయన దొరికిపోయాడు అంటే తప్పులు చేశాడంటే ఏం చేశాడు ఆ వివరాలు చెప్పండి, పలానా మతం ఎట్లా చేస్తుంది ఏంటి, మత మార్పిళ్ళు ఏంటి, ఇవన్నీ అడుగుతారు నన్ను. అవన్నీ నిజంగా నాకు తెలియదు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు కాబట్టి నేను అవి చెప్పలేను. నాకు తెలిసింది ఓన్లీ ఆత్మజ్ఞానం చదువు, ఆధ్యాత్మిక చదువు, అది కూడా మనం మంచోళ్ళగా మార్చుకోవడానికి అవసరమైన చదువు. కాబట్టి ఈ ప్రశ్న అడిగిన సోదర, మీలో ఎటువంటి లోపము లేదు, అనేక ఆలోచనలు అందరికీ పుడతాయి, మేము కూడా అనేక ఆలోచనలతో సతమతం అవుతూ ఉంటాం. మనిషి అంటేనే ఆలోచనలు పుట్ట. కానీ జ్ఞానం, దానితో జ్ఞానం ఏంటి అంటే మనం ఏం చేయగలమో అది చేసేసి మిగిలింది వదిలేసి ఉండగలిగినటువంటి స్థైర్యమే జ్ఞానం. అదే సాధన, అదే ఆధ్యాత్మికత. అంతే తప్ప ఏ ఫలితాలు రావు, ఫలితాలు ఏమి వచ్చేయవు, నువ్వు వదలటం నేర్చుకుంటావు. అదే ఆలోచనలు పట్టుకొని ఊగిసలాడకుండా నేను ఈ పని చేసేసాను, ఇంక ఇది అయిపోయింది, ఏదో ఒకటి నిర్ణయించుకున్నాను చేసేసాను, అంతే, ఇంతే చేయగలను, ఇంకా ఆ విషయాన్ని వదిలేసాను, దాని ఫలితం ఏమైతే అది పుచ్చుకుందాం, అంతే, సింపుల్. అలా వదిలేయటం నేర్చుకుంటాం. అలా వదిలేయటం మీరు నేర్చుకోవచ్చు. ఊరికనే పట్టుకొని వేలాడుతున్నారు అంతే. వేలాడినప్పుడు సమస్యలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. జాగ్రత్తని భయం కింద మలుచుకోబాకండి. చాలా సింపుల్. అందరికీ ఇవన్నీ సహజమైన ముందుని మీరు నమ్మితే మీకే సమస్య లేదని మీకు తెలుస్తుంది. ఒకవేళ సమస్యగా ఉందని అనిపిస్తే ఒక విషయానికి 100 రకాల దారులు ఉంటాయి. అంటే ఒక ఊరు వెళ్ళటానికి 10 రకాల మార్గాలు ఉన్నాయి. అందులో మీకు నచ్చిన మార్గంలో వెళ్ళటమే తప్ప కన్ఫ్యూజ్ అయిపోయి కూర్చొని నేను ఏ మార్గంలో వెళ్ళను 10 మార్గాలు నాకు తెలుసు, ఎందులో వెళ్ళనంటే అందులో వెళ్ళిపోండి, అంతే. వెళ్తే ఊరు చేరుతారు. లేదు ఎక్కడ కూర్చున్నారనుకోండి, సతమతం అవుతున్నాను, నా మనస్తత్వం ఇంతే అన్నారనుకోండి, అప్పుడు మీరు మీ మనస్తత్వాన్ని పాడు చేసుకుంటున్నారు. మీకు కావాల్సింది ఊరు వెళ్ళటం కదా, 10 దారులు ఉంటే మంచిదే కదా, ఏదో ఒక దారిలో వెళ్ళిపోండి, అంతే, సింపుల్, అంతే. అది నిర్ణయం తీసేసుకోవటమే. ఇంకా ఆ దారిలోకి వెళ్ళిపోయినాక మిగిలిన 9 దారులు మంచియా కాదా, అందులో వెళ్ళుంటే బాగుండేదా, ఇటువంటి ఆలోచన వద్దు. వెళ్తున్న దారిలో వెళితే వెళ్ళిపోవటమే. అందుకని వదిలేయటం నేర్చుకోవాలి. వదిలేయటం అంటే అన్ని వదిలేయటం కాదు, మీరు చేసేది చేయగలిగింది చేస్తూ చేయలేని అన్ని వదిలేయటం. ఏదైనా వదిలేయటం. ఫలితం మన చేతిలో లేదు, జననం మన చేతిలో లేదు, దానంతటా అది వచ్చింది. మరణం మన చేతిలో లేదు, దానంతటా జరుగుద్ది. మధ్యలో శరీర ఎదుగుదల, తరుగుదల, పెరుగుదల, అంటే బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలు రోజు శారీరక మార్పులు జరిగేవి ఏది మన చేతిలో లేదు, వాటంతటా జరిగిపోతున్నాయి. ఏది మన చేతిలో ఉందని పొరపాటు చేసుకుందని చెప్పండి. మన చేతిలో ఉండి మనం ఎంత చేయగలమో అంత ప్రయత్నం చేద్దాం, మిగిలింది వదిలేద్దాం. మనం చేయగలిగిన ప్రయత్నం కొంత ఉంటుంది, ఆ ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేసి ఫలితాన్ని వదిలేద్దాం. అదే భగవద్గీతలో చెప్పిన నిష్కామ కర్మయోగం. మొత్తం ప్రపంచంలో ఎక్కడ ఏ దైవ మార్గంలో, ఏ భక్తి మార్గంలో, ఏ జ్ఞాన మార్గంలో, ఇవన్నీ దేవుడితో వదిలేసిన పర్సనాలిటీ డెవలప్మెంట్లు. మామూలుగా బయట చెప్పేటువంటి సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు, ఈ డాక్టర్లు, మానసిక డాక్టర్లు, అనేక రకాలైనటువంటి ఇన్స్పిరేషనల్ స్పీచెస్ ఇచ్చేవాళ్ళు, భౌతికంలో ప్రజలను ఉత్తేజపరిచి హాయిగా బతకండి అని చెప్పేటువంటి భౌతికమైనటువంటి మామూలు మనుషులు ఎంతోమంది కూడా అందరూ చెప్పేది ఒకటే, వదిలేయటం నేర్చుకో, ఎక్కువ ఆలోచించి పొరపాటు చేసుకో. ఎందుకని? ఎక్కువ ఆలోచించినా నువ్వు చేయగలిగింది ఒకటే ఉంటుంది, నీకు వచ్చే ఫలితం అంతే ఉంటుంది. అందరికీ ఇలా ఎక్కువ ఆలోచనలు రావడం సహజం, మీకు ప్రత్యేకమేం కాదు. ఎందుకంటే ఆలోచనలు లేకపోతే అసలు మనిషే లేడు. నిద్రలో మీకు ఆలోచన లేవు, అందుకని నిద్రలో మీరు కూడా లేరు. కాబట్టి ఇదంతా కరెక్ట్గానే ఉంది. అయినా మీకు సరిపోకపోతే ఇంకా మీకు ఏదైనా సందేహం ఉంటే పర్టికులర్గా మీ సందేహం ఏంటనేదని స్పష్టంగా రాసి స్పష్టంగా అడగండి. లేదా మీకు అర్థమైతే నాకు అర్థమైందని చక్కగా కామెంట్ పెట్టి హాయిగా జీవించేయండి. జీవితం ఇలాగే ఉంటుంది. సుఖము దుఃఖముల కలయికే జీవితము. సమస్య అనేది జీవితం, భవిష్యత్తు అనేది ఎప్పుడూ ఎదుర్కొంటూ నడవాల్సిందే. గడిచిపోయిన జీవితం దుఃఖమైన సుఖమైన ఆనందంగానే అనిపిస్తుంది. ఎప్పుడు గడుస్తున్న జీవితం, గడవబోయే జీవితమే మనకి కష్టంగా అనిపిస్తుంది. ఎందుకని? ఇప్పుడు అడుగులేసి ఇప్పుడు నడవాలి కనుక. అది కష్టం కాదు, బాధ కాదు, అది జీవించటం అంతే. అందులో వచ్చినట్టుతో సంతృప్తిగా ఉండే ఏముంది, అసలు దుఃఖమే లేదు. ఆధ్యాత్మికత దాన్నే నేర్పుతుంది. ట్రై చేసి చూడండి, అర్థమైతే ఆనందంగా బతికేయండి. మీకు అర్థం అవుతుంది, అర్థం అవ్వాలి. ఎందుకంటే మీకున్న స్థితి అందరికీ సహజమైన స్థితే. ఒకవేళ అర్థం కాకపోతే పర్టికులర్గా మీకు
మళ్ళీ మీకు ఏ సందేహం ఉందో పర్టికులర్గా పాయింటెడ్గా అడగండి. మళ్ళీ దాని గురించి ఒకవేళ తెలిస్తే చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పిన విషయాలు అర్థమైన వాళ్ళు ఓకే, అర్థం కాలేదు, మాకు నచ్చలేదు, సరిగ్గా చెప్పలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అయ్యా నేను సామాన్యుడిని, చాలా సామాన్యుడిని, నేను కూడా అందరిలాగా మామూలుగా అన్ని సమస్యలతో బతుకుతున్నవాడినే, ఏదో ఇది కొంచెం చదువుకుంటూ ఈ మార్గంలో వెళ్తూ నేను చదువుకున్న విషయాలను కొంతమంది చెప్పమని అడుగుతున్నారు, మాకు అర్థమవుతుందని వాళ్ళ కోసం చెబుతున్నాను తప్ప మీకోసం చెప్పట్లేదు. కాబట్టి మీరు వినకండి. మీకు అర్థమైన మార్గంలో, మీకు అర్థమైన విషయాలతో, మీకు అర్థమైన గురువులతో, మీకు అర్థమైన మతాలతో, మీకు అర్థమైన దేవుళ్ళతో హాయిగా సాగిపోండి. ఏది తప్పు కాదు. ఎవరి మార్గంలో వాళ్ళు ఆనందంగా వెళ్ళిపోవచ్చు. అర్థం కాదు, చెప్పలేదు అన్నవాళ్ళు నన్ను క్షమించి వదిలేయండి, సామాన్యుడిని, మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.